దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన అద్భుతమైన కృపను మా యెడల కనపరిచి గతించిన ఉపవాస కోడికలన్నీ ప్రభు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మరొక దినాన ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించటానికి, ప్రభు నామాన్ని కనపరచుటకు, ప్రభు నామాన్ని కొనియాడటానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించాడు. మనం ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఎంతగానో ఉపవాస ప్రార్థనలో ఆత్మీయంగా బలపడటానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. ఈ 20వ దినములోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అల్పులమైన మనల్ని ప్రభు ఆయన ఉచితమైన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ప్రభు నడిపిస్తూ వచ్చిన ఈ విధానాన్ని బట్టి ప్రభును ఘనపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో ఈ ఉదయకాలం ప్రార్థన ద్వారా ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించినట్లు, ప్రభు యొక్క సకల ఉద్దేశములు మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు, సాతాను వాడి ఆలోచనలు, వాడి పోరాటాలు మన జీవితాల్లో లయపరచబడినట్లు ఈ ఉదయం ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. దేవుని సన్నిధి మనతో ఉండులాగున, దేవుని సన్నిధి మనం అనుభవించుటకు, దేవుని ప్రజెన్స్ ఈ దినం మనం అనుభవించటి కృపను ప్రభు మనకు దయచేసి బలపరిచి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. గనుడా మీకు స్తోత్రాలు, పూజ్యుడా పూజనీయుడా మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహనీయమైన గొప్ప కార్యాలు జరిగించే సర్వశక్తిమంతుడా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు ఇచ్చిన దేవుడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించిన సర్వశక్తిమంతుడు నాయన. నేను ఈ దినం స్తుతిస్తూ పొగుడుతున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభు. ఘనత వహించటానికి అర్హుడమైన గొప్ప దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం తండ్రి మేము ఏకీభవించి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా, నీ మాటలు ధ్యానించుకొనిచుండగా, పరిశుద్ధాత్ముడా మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకములు, పోరాటాలు, అభ్యంతరాలు, ప్రతి దుష్టిని సంబంధమైన ప్రతి పోరాటాలు మీరు లయపరచండి. ఆటంకములు మీరే తొలగించండి. శత్రు ఏ దిక్కు నుండి వాడు పన్నాగాలు పన్నుతున్నాడో ఆటంకపరచాలని, మా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు పడద్రోయాలని వాడు చేస్తున్న ప్రతి పన్నాగములో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి. శత్రువుపై మాకు విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ప్రతి వారు తెలుసుకొని నీ నామాన్ని స్తుతించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు అట్టి అద్భుతమైన కృపను మా అందరి పట్ల మీరు ఘనపరచండి దేవా. నిన్ను స్తుతిస్తున్నాం ఈ ఉదయం ప్రభా. ప్రార్థనలో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి జీవితంలో తండ్రి మీరు అద్భుతాలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి ప్రభా మీరే తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సర్వశక్తి కలిగిన దేవ నీవే జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీవు మాత్రమే అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన. కీర్తనగాడు సెలవిచ్చినట్లుగా దేవా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరమాతృని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. అవును ప్రభు, ఏ పాటి వారమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా ఎడల కృపను చూపి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలైన. మమ్మల్ని క్షమిస్తున్న దేవా, మమ్మల్ని తప్పిస్తున్న దేవా, ఆటంకముల నుండి, ప్రమాదాల నుండి, కీడుల నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించి విడిపించి మా పక్షంగా నిలువబడి కృప చూపుతున్న తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం దేవా. ఏ కుటుంబాన్ని వాడు విచ్ఛిన్నం చేయాలని, ఏ కుటుంబాలను వాడు బలహీనపరచాలని వాడు పన్నుతున్న ప్రతి పన్నాగం, అహితోపేలు ఆలోచనలు చెదరగొట్టినట్లుగా వాడి ఆలోచనలు యేసు నామములో చెదరగొట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచండి నాయన. ఆటంకాలు తొలగించండి అయ్యా. ఆటంకపరచు వారికే శ్రమ అంటున్నావు. నీ బిడ్డలమైన మాకు మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ కొరతలతో, ఏ ఇబ్బందులతో, ఏ వేదనతో, ఏ శ్రమలతో, ఏ నిందలతో, అవమానాలతో నీ సన్నిధిలో ఈ ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నాం, రోధిస్తున్నాం. మా జీవితాలను దర్శించు దేవా.
ఈ దినం ఈ ఉపవాస కూడికలు మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని విడిపించండి, మాతో మాట్లాడండి. మా అంతరంగంలో స్థిరమైన కార్యం నూతనంగా మీరు పుట్టించండి, అద్భుతం జరిగించండి. వివాహ కాని వారికి వివాహాలు, అయ్యా జాబ్ లేని వారికి జాబ్లు, ఏ విషయాన్ని బట్టి ఏ యొక్క అయ్యా కోరికతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ మాటలు వింటున్నారో ప్రతి వారి జీవితంలో అద్భుతము జరుగును గాక. ఈ నూతన అయ్యా ఈ ఉపవాసాల్లోని మీ నూతనమైన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు మేమందరము రుచి చూచుదుము గాక తండ్రి. మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. నీ సర్వశక్తి కలిగిన అభిషేకాన్ని మాపై కుమ్మరించండి. ప్రతి చీకటి కార్యాలు మీరు లయపరచండి నాయన. అంధకార శక్తుల ప్రభావపు చీకటి కార్యాలు యేసు నామములో బంధించబడును కాక. సర్వశక్తి కలిగిన దేవ, నీవే మాకు తోడుగా ఉండి, నీవే మాకు అండగా ఉండి, మీరే మాకు అయా సహాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా నీ కొందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని మీరు రాయిస్తూ వచ్చారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, మీ వాక్కును మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీతో చెప్పి ఉన్నాను. నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాను. అయ్యా నీకు సహాయము చేయవాడు నేనే అని మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితాల్లో 50 దినాలు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మా పక్షంగా ఉండి, మాతో ఉండి, మీరే శత్రుపై మాకు విజయాన్ని ఇచ్చి నడిపించమని, ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచు. ఈ దినం ఎంత మంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ మాటలు వినబోతున్నారు. ప్రతి వారి జీవితంలో నాయన మీరు దర్శించండి తండ్రి. ముట్టండి అయ్యా, కార్యాలు జరిగించండి, నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు ప్రతి వారి కుటుంబంలో, ప్రతి వారి వ్యక్తిగత జీవితంలో మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని వాక్య గ్రంథాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడిన ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనాలోచనగా, అయోగ్యంగా, మనసు ఎక్కడో పెట్టుకుని మాటలు వినొద్దు, కానీ శ్రద్ధగా ఆసక్తితో ప్రభు మాట మనం విందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దావీదు యొక్క ప్రార్థన అనుభవం, దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ప్రభు జరిగించిన గొప్ప కార్యాలు ఏంటో ఈ దినం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం, అక్కడ దావీదుని గురించి ఒక చక్కని మాట రాయబడుతోంది. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం చదవబడిన లేఖన భాగంలో నుండి చేరి కూడిన మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు వినబోతున్న వారందరితో మీరు మాట్లాడండి. దావీదు యొక్క ప్రార్థన అనుభవం, దావీదు యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, దావీదు జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలు ఏంటో ఈ దినం కొద్ది నిమిషాలు మేము ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన ఇటు అనుకూలతను బట్టి, ఇటు గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ దినం మీరే మాతో మాట్లాడండి. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. అల్పునైన నన్ను నీ కృపలు బలపరచండి, ఆత్మతో నింపండి. మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీ చిత్తానుసారంగా మీరు నడిపించి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలుకు రెండవ రాజైన దావీదును గురించి సాక్షాత్తు ప్రభువు వారే సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? సౌలును రాజు స్థానం నుండి తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు దావీదును ఒక రాజుగా, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రెండవ రాజుగా, సౌలు తదనంతరం దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ప్రభువు ఒక వ్యక్తిని కనుగొంటున్నాడు. ఎందుకు?
ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించడానికి అన్ని అర్హతలు, క్వాలిటీస్ ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును రాజుగా ఎన్నుకోవటానికి, దావీదుకు ఒక గొప్ప స్థానం ఇవ్వటానికి, గొర్రెలు కాచుకునే దావీదుని, తృణీకరించబడిన దావీదుకి అట్టి గొప్ప స్థానం ఇవ్వటానికి దావీదు జీవితంలో దావీదులో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దేవునికి ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడే దావీదును కనుగొంటా ఉన్నాడు. అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ప్రభు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటా ఉన్నాడు. అతడు ఎక్కడో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు, దావీదు యొక్క అన్నలందరినీ చూచాడు. యెహోవా అభిషేకించువాడు ఇతడే 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 అని ప్రతి వారిని చూచాడు. కానీ ప్రభు వారిని అందరినీ తృణీకరించాడు. చిట్ట చివరిగా దావీదు వచ్చాడు. ఈరోజు ప్రభువు దావీదును కనుగొన్నాడు. అన్నలు యుద్ధ వీరులైనా, యుద్ధ ప్రావీణ్యులైనా, గొప్పవారైనా వారిని ప్రభు కనుగొనలే, కానీ దావీదును ప్రభు కనుగొన్నాడండి. దావీదు మీద ప్రభు దృష్టి వెళ్ళింది. అదే అంటున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ఎలాంటి వాడంట? ప్రభు దృష్టికి ఇష్టానుసారుడైన మనుష్యుడంట. క్వాలిటీస్. ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నా జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఆయన చూడబోతా ఉన్నాడు, కొన్ని అర్హతలు ఆయన చూడబోతా ఉన్నాడు. ప్రభు అయితే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చే స్థితిలో దావీదున్నాడు. దేవుని చిత్తానుసారంగా నడుస్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడే వెళ్తున్నాడు. దేవునికి ప్రార్థిస్తాడు. దేవుడు వెళ్ళమని అనుమతిస్తేనే వెళ్తాడు. లేకపోతే అంటే దేవుని ఉద్దేశానుసారంగా దావీదు జీవిస్తా ఉన్నాడు. దావీదు ప్రభుకి ఇష్టకరంగా బ్రతకటానికి, దావీదు దేవునికి ఉద్దేశాన్ని ప్రకారంగా జీవించడానికి ప్రభువు దావీదును కనుగొన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభు నిన్ను నన్ను కనుగొనబోతా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూడబోతా ఉన్నాడు. మనం వెలివేయబడిన స్థితిలో ఉన్నామేమో, తృణీకరించబడిన స్థితిలో ఉన్నామేమో, ఏ సోర్స్ లేని, ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని స్థితిలో, ఏదో ఒక మూలన పడిపోయిన స్థితిలో అలా ఉన్నామేమో, కానీ ప్రభు మనల్ని కనుగొనబోతా ఉన్నాడు. అన్నలందరినీ యెష్షయి ఇంట్లో పెట్టుకున్నాడు, పెద్ద కుమారులందరినీ. చిట్ట చివరి వాడైన దావీదును మాత్రం గొర్రెలు కాచుకోవడానికి పంపించేశాడండి. తృణీకరణ. కుటుంబంలో దావీదు మీద తృణీకరణ. చిన్నవాడని, ఏమి చేయలేని వాడని, చేతకాని వాడని, తక్కువ వాడని కుటుంబం అంతా భావించింది. కానీ ప్రభువు కనుగొన్నాడు అతని జీవితాన్ని. ప్రభు కనుగొన్నాడు అతని జీవితాన్ని. ఈరోజు నా జీవితాన్ని ప్రభు కనుగొనబోతా ఉన్నాడు. మనం ఎక్కడున్నామనేది మ్యాటర్ కాదు. ఏ పరిస్థితిలో ఉన్నామనేది మ్యాటర్ కాదు. ఏ దీన పరిస్థితుల్లో ఉన్నామా, డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నామా, అనారోగ్యంతో ఉన్నామా, వ్యాధితో ఉన్నామా, బలహీనతలతో ఉన్నామనేది మ్యాటర్ కాదు. కానీ ప్రభువు మనల్ని ఈ ఉపవాస ప్రార్థనలు ఆయన కనుగొనబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతా ఉన్నాడు. దావీదు జీవితంలో ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ప్రభుకి ఇష్టకరంగా దావీదు బ్రతికాడు. ప్రభు ఉద్దేశానుసారంగా దావీదు నడిచాడు. అంటే ప్రభు ఏదైనా చెప్తే ఆ మాటకు లోబడ్డాడు దావీదు. ఈరోజు ప్రభు వాక్యానుసారంగా నీవు నేను జీవిస్తున్నామా? ప్రభుకి ఇష్టకరంగా నీవు నేను బ్రతుకుతా ఉన్నామా? ప్రభు మనల్ని కనుగొనాలంటే, ప్రభు మనల్ని చూడాలంటే, ప్రభు మన మీద దృష్టి పెట్టాలంటే, ప్రభు మనల్ని దావీదు వలె హెచ్చించాలంటే మన జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటో తెలుసా? దేవునికి ఇష్టకరంగా బ్రతికే జీవితం మనలో ఉండాలి. దీనులమైన, దరిద్రులమైన, ఏమి లేని వారమైన, బలహీనులమైన, నో మ్యాటర్. కానీ మనం చేయాల్సింది ప్రభుకి ఇష్టకరంగా నీవు నేను బ్రతకాలి. ప్రభుకి ఇష్టకరంగా మనం బ్రతికినప్పుడు ప్రభు మన దగ్గరికి వచ్చి ఆయన మనం కనుగొనేవాడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన ఉద్దేశానుసారంగా నీవు నేను జీవించాలి. ప్రభు ఉద్దేశ ప్రకారంగా, ప్రభు సెలవిచ్చినట్లుగా, ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా, ప్రభు ఉద్దేశానుసారంగా నీవు నేను జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును కనుగొన్నాడు ప్రభువు. ఈరోజు నిన్ను నన్ను ఆయన కనుగొనబోతున్నాడు. నీలో నాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ ఆయన చూడబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన క్వాలిటీస్ నీలో నాలో ఉంటే దావీదును ఎన్నుకున్నట్లుగా ప్రభు ఈ ఉదయం నిన్ను నన్ను ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామని ఉపవాస ప్రార్థనలో ప్రభువే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం! ఈరోజు మనుషుల సాక్ష్యం లేదు మనకి. మనుషులు మన మీద సాక్ష్యం, మనుషుల సాక్ష్యాన్ని కూడా పొందుకోలేని అటువంటి దయనీయ స్థితిలో నీవు నేను ఉన్నాం.
కానీ సాక్షాత్తు ప్రభుల వారే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని. ఊరికే రాలేదండి ఆ పేరు. దావీదు ఈ దేవునికి ఇష్టానుసారంగా ఊరికే కాల. అది ఏదో ఒక రోజులోనో, ఒక క్షణంలోనో, ఒక మాటలోనో, ఒక ప్రవర్తనలోనో, ఒక మంచితనంలోనో జరిగిపోలా. దేవుని వాక్యంలో ఉంది, దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒక్క విషయంలో కాదండి, సమస్త విషయాల్లో దావీదు దేవుని దృష్టికి సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి అతడు జీవించడాన్ని బట్టే అతని జీవితంలో ప్రభు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశమును నెరవేర్చువాడని దావీదును హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నా పరిస్థితి ఏ విధంగా ఉందో, ఒక్క మాటను బట్టో, ఒక మంచి ప్రవర్తన బట్టో, ఒకదాని బట్టో మనం దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోలేం. కానీ దావీదట సమస్త విషయాలలో దేవుని దృష్టికి ఇష్టానుసారంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చువాడుగా దావీదు జీవించాడు. ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూడబోతూ ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు చూడబోతా ఉన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచి వారిని చూచుచుండునని ఈరోజు ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. నా ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు. ఏ విధంగా ఉన్నాం మనం, ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉన్నాం, శారీరక స్థితిలో ఏ విధంగా ఉన్నాం, ప్రార్థనా పూర్వకంగా ఏ విధంగా ఉన్నాం, ప్రభు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, మన విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది, మన వాక్యాన్ని అనుసరించే జీవితం ఏ విధంగా ఉంది, ప్రభు సమస్తాన్ని చూడబోతా ఉన్నాడు. ఆయన చూసి మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన చూసి మనల్ని కనుగొనబోతున్నాడు. ఆయన మనల్ని కనుగొన్నాడా, మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దావీదు జీవితంలో ప్రభు అతన్ని కనుగొనడానికి, ప్రభు అతని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మంచి బుద్ధి దావీదు జీవితంలో ఉంది. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే మనసు దావీదుకుంది. సౌలు ఎన్నో పర్యాలు చంపాలని చూసినా, సౌలు ఎన్నో పర్యాలు అతని మీద ఈట వేసినా దానిలో నుండి ప్రభు దావీదుని తప్పించాడు. కానీ దావీదైతే ఏ విషయంలో సౌలు మీద కుట్ర పన్నలా. సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా దావీదు అంటున్నాడు, ఈ క్షణం నీవు నాకు దొరికావు, కానీ నేనైతే నీకు ఏ హాని చేయను. నీవు నాకు అపకారం, సౌలు అంటాడు, నేను నీకు అపకారం చేశాను, కానీ నీకున్న ఉపకార బుద్ధిని నా ఎడల వెల్లడి పరిచితివి గనుక నీవు ధన్యుడవని సౌలే సాక్ష్యం ఇస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం! శత్రువే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు అతనిలో ఉన్న క్వాలిటీస్ ప్రభు ఇష్టపడ్డాడు. ఈరోజు నా క్వాలిటీస్, నాలో ఉన్న అర్హతలు, నాలో ఉన్న యోగ్యతలు, నాలో ఉన్న క్రియలు ప్రభు చూడబోతున్నాడు. ప్రభుకి ఇష్టకరంగా మన క్రియలు ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో 1 నుంచి 4 అధ్యాయుల్లో అక్కడ చూస్తే, ఆ అధ్యాయుల్లో ప్రభు సెలవిస్తాడు, 7 సంఘములతో ప్రభు మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదునని ప్రతి సంఘంతో ప్రభు చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నా క్రియలు ప్రభు చూస్తా ఉన్నాడు. ఈరోజు మన క్రియలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది. ఈ రోజు మనం సిద్ధపడితే, ఈ రోజు మనం ప్రత్యేకించబడితే, దేవుని దృష్టికి ఇష్టకరంగా జీవిస్తే, దేవుని ఉద్దేశ ప్రకారంగా నేను బ్రతికితే ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దావీదు వలె ప్రభు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు మన జీవితం ఎలాగున్నాం, ప్రభు చిత్తానుసారంగా, ప్రభుకి ఇష్టకరంగా మంచి జీవితం, సుబుద్ధి కలిగిన జీవితం, మంచి బుద్ధి కలిగిన జీవితం నేను కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించువాడిగా, ఆశీర్వదించువాడిగా దేవుడు ఉన్నాడు. ఈరోజు ప్రభు దావీదును కనుగొన్నట్లుగా ఈ ఉదయం నిన్ను నన్ను ఆయన కనుగొనబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన చూడబోతా ఉన్నాడు. మనుషులు డబ్బున్న వారిని, హోదా ఉన్న వారిని, ప్రత్యేకించబడిన వారిని చూస్తారేమో, కానీ మన దేవునికి అటువంటి తాత్పర్య భేదాలు లేవు. మన దేవునికి అటువంటి భేదాలు లేవండి. ఆయన ప్రతి వారి దగ్గరికి వచ్చేవాడు. దీనుడి ఎడల దయ చూపే దేవుడు, దీనుల ఎడల కృప చూపే దేవుడు, దరిద్రుల యొక్క ప్రార్థన ఆలకించేది, మానక అంగీకరించే దేవుడు ఆయన. ఈరోజు ఏ స్థితిలో నేనున్నా,
మన దేవునికి తాత్పర్య భేదాలు లేవు. మన దేవునికి ఇంకా ఇంకా ఏదో హోదా ఉంటేనో, ఒక స్థానం ఉంటేనో, ఒక డబ్బు ఉంటేనో, ఒక పలుకుబడి ఉంటేనో ప్రేమించే దేవుడు మన దేవుడు కాదండి. ఈ లోక మనుష్యులు అలాగ చూస్తారేమో, కానీ ప్రభు అయితే అలాంటి స్థితిలో లేడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన మన దగ్గరికి రాబోతున్నాడు. మనల్ని కనుగొనబోతా ఉన్నాడు. మనల్ని ప్రభు హెచ్చింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి. అంత మాత్రమే కాదు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం మనం చూద్దాం. 16వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడునున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా, సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చి యెషయి కుమారులందరినీ పిలుస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. 7 కుమారులు ఒకరి తర్వాత ఒకరు అతని దగ్గరికి వచ్చారు. 10వ వచనంలో యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోనలేదని చెప్పి, 7 మంది అక్కడ సెలెక్ట్ కావడానికి వస్తున్నారు, కానీ ప్రభు అయితే ఆ 7 మందిని కోరుకోవడంలా. అందరూ యెషయి కుమారులే, యెషయి యొక్క కుమారులే, కానీ ప్రభు వారిని ఎవరిని కోరుకోవడంలా. మరలా అడుగుతున్నాడు, నీకు ఇంకా కుమారులు ఉన్నారంటే, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. వాడు దావీదు బ్రతుకు అరణ్య జీవితం, కష్టపడే జీవితం. అన్నలందరూ సంతోషంగా ఇంట్లో ఉంటే చిన్నవాడు ఎవరండి పనిచేసేది? పెద్దవాడు పనిచేయాలి. కానీ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాసే ఆ బాధ్యతను దావీదుకు అప్పగించారు. కడసారి వాడైతే ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడంటే సమూయేలు అంటున్నాడు, వానిని పిలిపించుము, అతను వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం. ఈ రోజు తృణీకరించబడిన స్థితిలో బలహీనుడిగా నీవు నేను ఉన్నామేమో, కానీ నీ కొరకు దేవుని కార్యం ఎదురు చూడబోతా ఉంది. నీ కొరకు దేవుని కార్యం, నూతన కార్యం నా జీవితంలో ఎదురు చూస్తా ఉంది. మనం దాన్ని పొందుకోవడానికి అర్హులుగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పొందుకునే అర్హులుగా ప్రభు మనల్ని మార్చి ఒకానొక సమయంలో ఆయన నిన్ను నన్ను కనుగొనబోతున్నాడు. సమూయేలు ప్రవక్తను పంపి దేవుడు సమూయేలు జీవితంలో ఆయనతో మాట్లాడి దావీదును రాజుగా అభిషేకించినట్లుగా దేవుడే సెలవిస్తున్నాడు సమూయేలుతో, సమూయేలు నీ యొక్క కొమ్ము తైలముతో నింపుము, నీవు యెషయి యొద్దకు వెళ్ళు, అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా అభిషేకించబోతా ఉన్నా, ఇశ్రాయేలుకు రాజుగా అతను నియమించబోతున్నా. అతని ప్రవర్తన చూచా, అతని స్థితి చూచా, అతడు నాకు ఇష్టానుసారంగా ఉన్నాడు, అతని జీవితం నాకు ఇష్టకరంగా ఉంది, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చేవాడిగా ఉన్నాడు, అతడు మంచి బుద్ధి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, నేను అతనికి తోడుగా ఉండి అతని రాజుగా నియమించబోతున్నానని దేవుడే సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడండి. ఈరోజు నీ దగ్గరికి ప్రవక్తలను దేవుడు పంపబోతున్నాడు. నీ దగ్గరికే దేవుని కార్యాలు ఎదుర్కొంటూ వెతుక్కుంటూ రాబోతున్నాయి. నా ప్రవర్తనను చూచి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మన జీవితాన్ని ప్రభుకి ఇష్టకరంగా మలుచుకుందాం. మన జీవితాన్ని ప్రభుకు అంగీకార యోగ్యంగా మలుచుకుందాం. ప్రభు అయితే ఆయన దృష్టిస్తా ఉన్నాడు. ప్రభు ప్రతి వారిని చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచి వారిని చూచుచున్నని ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. నా ప్రవర్తన ఎలాగుంది, నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, నా ప్రార్థన జీవితం ఎలాగుంది, ప్రభు అయితే చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మంచి ప్రవర్తన బట్టి, నీ యొక్క మంచి జీవితాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న మంచి ఆలోచనలను బట్టి ప్రభువు ఆయన నీ దగ్గరికి రాబోతా ఉన్నాడు. సమూయేలు ప్రవక్తను పంపి దావీదును అభిషేకించినట్లుగా, దావీదుని హెచ్చించినట్లుగా, దావీదును రాజుగా నియమించినట్లుగా ఈ రోజు నిన్ను నన్ను ప్రభు ఎన్నుకోబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను కనుగొనబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు హెచ్చింపబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ దినం ప్రభు అయితే ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడండి. ఈ లోకములో సొంత కుటుంబమైనా, సొంత బంధువులైనా, సొంత ఆప్తులైనా, సొంత స్నేహితులైనా ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. కానీ ఒక్క ప్రభువే నమ్మదగిన దేవుడై ఉండి ఆయన మనపై కృపను జాలిని కనపరచువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి కృప చూపేది? ఎవరండి జాలి తీసుకునేది?
ఒక పరిస్థితి వస్తే మన స్నేహితులే, మన అనుకున్న వారే మన మీద జాలి చూపరు. కొన్ని కష్ట పరిస్థితులు వస్తే వారు జాలిని చూపకుండా ఇంకా మనల్ని అసహించుకుంటారు. కానీ మన ప్రభువు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి ఆయన జాలియు కనికరమును చూపే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఈ ఉదయ కాలంలోనే దేవుని స్తుతిస్తా ఉన్నాం. దావీదును ప్రభు ఎన్నుకున్నట్లుగా, దావీదును కనుగొన్నట్లుగా యెషీ కుమారులలో ఎవరు సెలెక్ట్ కాల. 7 అన్నలు వచ్చారు, అందరూ రిజెక్ట్ అయిపోయారు. ఒక చివరి వాడైన, కడసారి వాడైన దావీదు వచ్చాడండి. తృణీకరించబడిన వాడే, అన్నలందరూ చులకన చేసి చూసిన వాడే, అన్నలందరూ అతన్ని అసహించుకున్న వారే. కానీ దేవుడు అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు అసహించబడిన స్థితిలో ఉన్నావేమో, తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో, వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎందుకీ నా బ్రతుకీక, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదనే స్థితిలో నీవు నేను ఉన్నామేమో. కానీ ప్రభు నిన్ను నన్ను చూడబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను కనుగొనబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. మన జీవితం ఎలాగున్నా, మన స్థితి ఎలాగున్నా, ఏ పాపంతో మనం పట్టబడి ఉన్నా, ఏ అపరాధంలో మనం చిక్కుబడి ఉన్నా, ప్రభువు మనల్ని కనుగొన్నాడా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు రూపుదిద్దబోతా ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు హెచ్చింపబోతున్నాడు. ప్రభువే మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా! ఈరోజు ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. దావీదును ప్రభు హెచ్చించినట్లుగా, దావీదు జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించినట్లుగా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు దావీదుకి ఎదుర్కొన్నాడు. గొల్యాతు వచ్చాడు, ఫిలిస్తీయుడు వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు, రాజు భయపడుతున్నాడు. కానీ దేవుని పక్షంగా దావీదు నిలబడి అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఒక కుక్కతో పోలుస్తున్నాడండి ఫిలిస్తీని, గొల్యాతుని ఒక జంతువుతో పోలుస్తున్నాడండి. ఈ క్షణం మందే వానితో నేను యుద్ధం చేస్తానంటున్నాడండి. కత్తితోనో, ఖడ్గముతోనో, ఇంకా ఆయుధాలతో నేను నీ మీదికి రావడంలా, యెహోవా నామం పేరట నేను నీ మీదికి వస్తున్నానని. ఎంత గొప్ప వాక్కు అండి దావీదు జీవితంలో. దేవునిపై ఆధారపడే జీవితం, దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించే జీవితం దావీదులో ఎలాగుందో చూడండి. నా దేవుడైన యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నా. కత్తులతో రావడంలా, ఆయుధాలతో రావడంలా, యుద్ధ సన్నిధులతో రావడంలా, యుద్ధ వస్త్రాలతో రావడంలా, నా దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నానని దావీదు అడిగేశాడు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఈరోజు దేవుని పేరిట, దేవుని నామ ఘనత కొరకు నీవు నేను నిలవబెడితే ప్రభు మనకు కనుగొనబోతా ఉన్నాడు. ప్రభు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం సిద్ధపడదాం. ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉపవాస ప్రార్థనలోనే మనం ప్రభు గొప్ప కార్యాలు నీవు నేను రుచి చూడబోతా ఉన్నాం. హల్లెలూయా! బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూస్తే దావీదు జీవితంలో కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, ప్రతి కీర్తనలో దావీదు జీవితంలో దేవుడు అతనికి సహాయం చేస్తూ అతని మొర అంగీకరిస్తూ వచ్చాడండి. ఎక్కడ దావీదు మొర ప్రభు వినలేదని బైబిల్లో ఎక్కడా లేదు. దావీదు ప్రార్థించిన ప్రతి చోట దేవుని జవాబు దావీదు పొందుకున్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. శ్రమలొచ్చాయి, కష్టాలొచ్చాయి, నిందలొచ్చాయి, అవమానాలొచ్చాయి దావీదు జీవితంలో. కానీ శ్రమల్లో దావీదు ఒక మంచి పని చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా శ్రమలో నా దేవునికి నేను మొరపెట్టి తిని. ప్రభువుకు మొరపెడుతున్నాడండి దావీదు. కష్టకాలంలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, అతనికొస్తున్న శోధనలో దావీదు ఒక మంచి పని చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తన దేవునికి తాను మొరపెడుతున్నాడు. యెహోవాకు ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రభువు మన ప్రార్థన ఆలకించువాడిగా ఉన్నాడు. ఈరోజు శ్రమల్లో ఉన్నామేమో, కష్ట పరిస్థితుల్లో ఉన్నామేమో, కష్టాలు ఎదుర్కొంటున్నామేమో, వ్యాధులు ఎదుర్కొంటున్నామేమో, బాధలు ఎదుర్కొంటున్నామేమో, శ్రమలు, శోధనలు ఎదుర్కొంటున్నామో. ప్రియ సహోదరి సహోదరుడా, మన శ్రమలో మన దేవునికి మొరపెట్టాలి. మన కష్టంలో మనం దేవునికి మొరపెట్టాలా, మన పోరాటంలో మన దేవునికి మొరపెట్టాలా. హాగరు రోదన ధ్వని విన్నాడు ప్రభువు. ఆ చిన్న బిడ్డ ఏడుస్తున్న ఏడుపు విన్నాడు. మొరపెడితే ప్రభు చూడబోతున్నాడు. అరణ్యములో నీటి బుగ్గను పుట్టించిన సర్వశక్తి కలిగిన దేవుడే నా జీవితంలో ఒక మార్గాన్ని, ఒక నిర్దేశాన్ని ప్రభు తెరవబోతున్నాడు. హల్లెలూయా! ఏ దారి లేని స్థితిలో నీవు నేను ఉన్నామేమో,
ఏ మార్గం ఎరుగని స్థితిలో ఉన్నామేమో, అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకంటూ నాకంటూ ప్రభు ఒక దారి తెరవబోతున్నాడు. నీకంటూ నాకంటూ ప్రభు ఒక మార్గాన్ని వేయబోతున్నాడు. ఆ మార్గంలో నిన్ను నన్ను ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతామండి, బాధలు వచ్చినప్పుడు కృంగిపోతామండి, నిందలు అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించం. ప్రియ సహోదరి సహోదరుడా, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితులు, నాకెందుకు ఈ రోగాలు అని దాన్ని బట్టి కుమిలిపోయి కుషించిపోయి ఏడుస్తామేమో. కానీ దేవుని సన్నిధిలో ఈ దినం ప్రార్థిస్తున్నామా? అనవసరంగా ఏడుస్తాం, అనవసరంగా మనుషులకు చెప్పుకుంటాం. కానీ ఈరోజు దేవునికి చెప్పుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలు వచ్చాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రావని చెప్పం, వస్తాయి. కానీ వాటిలో మనం ప్రభుకు మొరపెట్టాలా, ప్రభుని ఆనుకోవాలా. ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభుకి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు వాటిలో నుండి ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు. నిజంగా అండి, కొన్ని పరిస్థితులు ఎలాగొస్తాయంటే, ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ, ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం, ఇది దాటుకొని వచ్చానులే అనే లోపే ఇంకొక శ్రమ. చాలా విషయాలు అలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అపవాది మనల్ని తిప్పి పిండి చేయాలని, కూపదూలాలని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడండి. వాడి కబంధాస్తాలో ఉన్నాం ఈ లోకంలో మనం. ప్రభువే కొన్నిసార్లు వాడికి అనుమతి ఇస్తాడు, ప్రభువే కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. కానీ వాటిలో మనం నిలవబడగలిగితే ప్రతికూలతలు వస్తాయండి, చాలా భయాందోళన పరిస్థితులు వస్తాయి, సమాధానం లేని, శాంతి లేని, నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. వాటిలో ప్రభు పాదాలు నీవు నేను పట్టుకున్నామా, ప్రభు వాటన్నిటిని తుడిచిపెట్టబోతున్నాడు. ప్రభు నీ మీదికి నా మీదకి వచ్చిన నిందలు కొట్టివేయబోతున్నాడు. నీ నా జీవితంలో వచ్చిన శోధనలు, శ్రమలు ప్రభు తొలగించబోతున్నాడు. దావీదు ప్రార్థించినట్లుగా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తినని. ఈరోజు మన దేవునికి మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన మొర వినబోతున్నాడు. మనుషులు విని నవ్వుతున్నారేమో, నీ సమస్య, నీ పోరాటాలు, నీ శ్రమలు, నీ శోధనలు, నీ అనారోగ్యము, నీ పరిస్థితులు మనుషులకు చెప్పుకుంటుంటే ఈ సహోదరి సహోదరుడా విని నవ్వుతున్నారేమో, అసహించుకుంటున్నారేమో, అపహాసం చేస్తున్నారేమో, నువ్వు చేసిన పాపమేమి నీ మీదకి వచ్చిందని నిందిస్తున్నారేమో. వారి వైపు చూడద్దు. నీ ప్రభుకు నీ సమస్య చెప్పుకో, నీ ప్రభు సన్నిధిలో నీ శ్రమలు చెప్పుకో, నీ ప్రభు సన్నిధిలో నీ కష్టాలు చెప్పుకో. ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు, ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు, ఆయన దర్శించబోతున్నాడు. ఆయన మన జీవితాన్ని ఒక రూపు మార్చబోతున్నాడు, ఒక నూతన స్వభావం మనకి ఇవ్వబోతున్నాడు, ఒక నూతన కృపతో మనల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు కృప చూపే దేవుడు. ఆయన కృప ఎన్నటెన్నటికి నిలుస్తా ఉందండి. ఆయన కృపను మనం పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మనం చూస్తే, దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, కష్టకాలాలు దావీదుకి ఎట్లా వచ్చాయో కొన్ని మాటలు మనం చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, ఎలాంటి కష్ట పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చాయో, దావీదు వాటిని ఎలా ఎదుర్కొన్నాడో మనం చూస్తాం. 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం వెసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అమాలేకులు దండెత్తి దక్షిణ మీదను సిగ్లగ్ మీద పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ప్రతి వారిని చెరపట్టుకుని పోయారు. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి దావీదును అతని ప్రజలను అతని భార్యలను అమాలేకీయులు వచ్చి సిగ్లగ్లో ఉన్నప్పుడు పట్టుకొని వెళ్ళిపోయారు. అందరూ దావీదు ఇతర మనుషులు వచ్చి చూసినప్పుడు అది కాల్చబడింది. శత్రువులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి భార్యలను, వారి పిల్లల్ని ఎత్తుకొని పోయారు. అందరికి కోపం వస్తుంది. అమాలేకుల మీద కోపం రావడంలా దావీదు మీద కోపం వస్తుంది అందరికి. అక్కడ దేవుని వాక్యం చూస్తే దావీదు మిక్కిలి, అక్కడ చూస్తే పై వచనంలో 5వ వచనంలో, యెజ్రెయేలీయుడైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అని దావీదు ఇద్దరు భార్యలను చెరలోని కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు ఇరువురు భార్యలు అహీనోయము, అబీగయీలు, వీరిద్దరు చెరలోకి కొనపబడ్డారు. వారు వచ్చి వీరిద్దరిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. దావీదట బహు దుఃఖపడుతున్నారంట వాడి విషయమై. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున
ఒక్క దావీదు కుటుంబంలో ఉన్న వారిని మాత్రం కాదు, ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క భార్యలను, పిల్లలను అందరిని ఎత్తుకొని పోతే వారికందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, అందరూ ఒక ప్లాన్ చేస్తున్నారు. తన ప్రజలే, తన రాజ్యంలో ఉన్నవారే, తన తన ప్రజలే, కానీ వాళ్ళే అంటున్నారు ఒక దావీదును రాళ్ళు రువి చంపుదామని. ఈరోజు మనవారే మన మీద కుట్ర పన్నుతున్నారేమో, మనవారే మన వెనుకల గోతులు త్రవ్వుతున్నారేమో, మనవారే మనల్ని పడద్రోయాలని, పైకి మన అంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తూ వెనకాల మనల్ని పడద్రోయాలని, మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని పన్నాగాలు పన్నుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరి, ఇక్కడ దావీదు జీవితంలో తన ప్రజలే దావీదు మీద రాళ్ళు రువి చంపాలని చూస్తా ఉన్నారు. దావీదును నాశనం చేయాలని చూస్తా ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు సొంత ప్రజల నుండి వస్తా ఉంది. ఈరోజు సొంత కుటుంబం నుంచే రావచ్చు. నీ కుటుంబం నుండి నీకు ప్రతికూల పరిస్థితులు రావచ్చు, నీ బంధువుల దగ్గర నుండి రావచ్చు, నీ ఆప్తుల దగ్గర నుంచి రావచ్చు, నీ స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు. కానీ వాటన్నిటిలో నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ఈరోజు వాటిలో మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ దావీదట వారందరూ చంపాలనుకుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు రాళ్ళు రువ్వులు చంపాలనుకున్నా, కత్తితో పొడవాలనుకున్నా, మీరు నన్ను కొట్టి చంపాలనుకున్నా, ఏ విధంగా చంపాలనుకున్నా నా పక్షాన నా దేవుడు ఉన్నాడని తన దేవుని బట్టి తాను ధైర్యం తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. అదండి శ్రమలో మొరపెట్టే అనుభవం, శ్రమలో ధైర్యంగా నిలవబడే అనుభవం. అది ప్రజలందరూ విరోధమయ్యారు. దావీదు దుఃఖంతో ఉన్నాడు, తన భార్యలు చెరకొనిపోబడ్డారు. దావీదు దుఃఖంలో ఉన్నప్పుడే ఇంకొక ప్రతికూల పరిస్థితి ఏంటి? తన ప్రజలే రాళ్ళు రువి చంపాలని. ఈరోజు కొన్ని పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఒకదాని వెంట కొన్ని సమస్యలు, శోధనలు మనకు తలెత్తుతాయి. దావీదు జీవితంలో అదే తలెత్తింది. ఒకవైపేమో తన భార్యలు చెరలో కొనిపోబడ్డారని బాధపడుతున్నాడు. అమాలేకీయులు సిగ్లక్ మీద పడి దాన్ని దోచుకొని నాశనం చేసి భార్యలను ఎత్తుకుపోయారని దుఃఖపడుతూ వేదన చెందుతుంటే, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? వారి ప్రాణం విసికిందంట, భార్యలు వెళ్ళిపోయారని, పిల్లలు వెళ్ళిపోయారని కోపంతో దావీదును చంపాలని చూస్తున్నారు రాళ్ళను. ప్రతికూల పరిస్థితులు ఒకటి కాదు, రెండు. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, మనకొస్తున్న శ్రమల్లో, మనకొస్తున్న నిందల్లో, మనకొస్తున్న పోరాటాల్లో మన దేవుడైన యెహోవాను బట్టి నీవు నేను ధైర్యం తెచ్చుకోవాలా? వస్తాయి శ్రమలు, నిందలు వస్తాయి, కానీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే అవి వెళ్ళిపోబోతున్నాయి. ఇంకా కింది వచనంలో 7వ వచనంలో, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ప్రతికూలతల వైపు దావీదు చూడ్లా, తను ముందడు చేస్తున్నాడు. వెనకల రాళ్లతో చంపుతామని చూసిన వారి వైపు చూడ్లా, వారిని ఒప్పించుకోవాలా. నన్నెందుకు చంపుతారు, వాళ్ళతో యుద్ధం చేద్దాంలే, మన వారిని తెచ్చుకుందాంలే అని వారితో ఒప్పందాలు చేయాల, సంధి చేయలా. వెనుకున్న ప్రతికూలతల వైపు చూడకుండా దావీదు ముందడుగేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు ప్రతికూలతల వైపు, శోధనల వైపు, సమస్యల వైపు చూడకుండా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందడుగేయి, ప్రభువే జయమిపోతున్నాడు. భార్యలు కోల్పోయాడండి, భార్యలు చెరపట్టబడిపోయారు. ప్రజలందరూ దావీదు మీద విరోధం పెంచుకున్నారు, విరోధులయ్యారు ప్రజలందరూ. కానీ వారి వైపు ఆ దుఃఖంలోనూ దావీదు నిలిచి, ఈరోజు దుఃఖము ఏదైనా సమస్య వచ్చి దాంట్లోనే ఉండిపోతామండి, బయటికి రాలేం. రే సహోదరి సహోదరా, నీవు నేను ఆలోచన చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లోనే కుమిలిపోతూ, దాంట్లోనే ఇంకా కుషించిపోతూ, దాన్నే పట్టుకొని ఏడ్చి దాన్నే విసిగి చెందుతా ఉంటాం. కానీ ప్రభుని బట్టి ఎప్పుడు ధైర్యం నువ్వు తెచ్చుకుంటావో, ప్రభు ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు, ప్రభు నా పరిస్థితి ఎరిగి ఉన్నాడు, ప్రభు నన్ను విడిపించడానికి సమర్థుడని ఎప్పుడైతే ప్రభుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటావో, నీ సమస్య నీకు చిన్నదిగా కనబడబోతోంది, నీ పరిస్థితులు నీకు చిన్నవిగా కనబడబోతున్నాయి, నీకొచ్చిన రోగం చిన్నదిగా కనబడబోతా ఉంది, నీకొచ్చిన పోరాటాలు చిన్నవిగా కనబడబోతున్నాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని బయలుదేరుతున్నాడండి, ముందడుగేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, ఈ యొక్క విరోధులు రాళ్ళు రువి చంపుతా అంటున్నారు, వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని ప్రార్థన చేయాల. అయ్యా, నేను అమాలేకులను తరిమితే నిశ్చయంగా వాడిని నేను కలుసుకుంటానా, వాడిని నేను తరుముతానా, నా వాళ్ళని దక్కించుకుంటానా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వెనుకున్న పరిస్థితుల వైపు, ప్రతికూలతల వైపు దావీదు చూడలా,
ముందున్న వాటి వైపు చూస్తున్నాడు. ఈరోజు ముందున్న వాటి వైపు చూస్తున్నామా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నా 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 ప్రజలే నాకు విరోధం అయ్యారయ్యా, వారి నుండి నేను ఎలా తప్పించుకోవాలి, వారి నుండి నేను ఎలా రక్షించుకోవాలి నన్ను నేను అని ప్రార్థన చేయలేదండి. తన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను నిశ్చయముగా వారిని తరిమితే నేను తరుముతానా, నా వారిని నేను దక్కించుకుంటానంటే ప్రభు అంటున్నాడు, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని జయిస్తావు, నీ వారినందరూ నువ్వు రక్షించుకుంటావని ప్రభు. అంటే శ్రమల్లో దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడండి. కష్ట పరిస్థితుల్లో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవించడం అంటే ఏందో తెలుసా? దేవుణ్ణి అడిగి వెళ్తున్నాడండి యుద్ధానికి. దేవుణ్ణి అడిగి జవాబు పొందుకొని వెళ్తున్నాడండి యుద్ధానికి. అది ప్రభు ఉద్దేశానుసారంగా జీవించడం అంటే. దేవుణ్ణి అడుగుతున్నామా? ఏ విషయాలు మనం దేవుణ్ణి అడగం. మన చిత్తానుసారంగా, మన ఆలోచన ప్రకారంగా, మనకిష్టం వచ్చినట్టు చేస్తాం పనులు. ప్రతి పని మనకిష్టం వచ్చినట్లు, మన ఆలోచన ప్రకారం, మన స్వయాన్ని బట్టి, మన అహాన్ని బట్టి పోతూ ఉంటాం. కానీ దేవుని చిత్తానుసారంగా ఒక్క పని చేయం. దేవుడు ఎలా మనల్ని కనుగొంటాడండి? దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడండి? దావీదైతే ప్రభుకి ఇష్టానుసారంగా బ్రతికాడు. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. దావీదు అనుకుంటే కోపంలో తన భార్యను దక్కించుకోవాలా, తన ప్రజలను రక్షించుకోవాలని తాను స్వయంగా యుద్ధానికి వెళ్ళి పోరాడొచ్చు. కానీ అట్లా వెళ్ళ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా ప్రభువా, నేను ఆ దండును తరిమిన ఎట్లా దాన్ని కలుసుకుంటానా? నేను తరిమితే దాన్ని కలుసుకొని వారిని జయం పొందుకుంటానంటే ప్రభు అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందామని చెప్పాను. కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మందిను బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుకకు దిగువ విడువబడి 600 మందితో ప్రభు చెప్పిన తర్వాత, ప్రభు వెళ్ళమని చెప్పిన తర్వాత ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వెళ్తున్నాడని, తన వాడిని తీసుకురావడానికి. ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నీవు నన్ను నడిస్తే ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రభువే మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువే మన జీవితంలో ఒక నూతన ద్వారాన్ని తెరవబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల వైపు చూసినంత కాలం, వచ్చిన ప్రతికూలతల వైపు చూసినంత కాలం, మనకు వచ్చిన శోధనలు శ్రమల వైపు చూసినంత కాలం మనం ముందడుగేయలేం. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్న నాడే మన జీవితం ఒక ఆశీర్వాద పదంలో ప్రభు నడిపిస్తాడు. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్న నాడే ఆ శోధన నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ ప్రతికూలతల నుండి, ఆ నిందల నుండి, ఆ అవమానాల నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆ ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు మనకి విడిపించడానికి ఆయన మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం ఇంకొక మాట చూస్తే 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. మరలా ఇక్కడ అడుగుతున్నాడండి దావీదు. 17వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటే, జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫయీము లోయలో వ్యాపింపగా. దావీదు రాజయ్యాడని, దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విన్నప్పుడు, ఫిలిష్తీయులు దావీదును పట్టుకోవాలా, దావీదును చంపాలా, దావీదును నాశనం చేయాలని ఫిలిష్తీయులు ఒక దండు రెఫీములో లోయలో దాక్కున్నారు. దావీదు శిఖరములో పైకి వెళ్ళిపోయి ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు. అక్కడికెళ్ళి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారి నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. అయ్యా, ఫిలిష్తీయులకు నేను ఎదురుగా పోవాలా? ఒకవేళ నేను వెళ్తే వారిని నువ్వు నాకు అప్పగిస్తావా? నాకు వారిని నేను వారి మీద జయం పొందుకుంటానని దేవుని సన్నిధిలో దావీదు అడుగుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతల్లో, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రభు చిత్తానుసారంగా నడిచే జీవితం మనం కలిగి దావీదు అడుగుతున్నాడండి. తనకు ఒక యుద్ధం ఉంది, యుద్ధ సైన్యం ఉంది.
యుద్ధ ప్రావీణ్యుడే, గొల్యాతుతో జయించిన వాడే, ఎన్నో పర్యాయాలు యుద్ధాలు చేసిన వాడే. కానీ ఎక్కడ తన స్వనీతిని బట్టి తన సొంత ఆలోచనతో దావీదు ఎక్కడ వెళ్ళాల. దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఈ యొక్క ఫిలిస్తీన్లో నేను ఎదురుగా పోతే వాడిని నా చేతికి అప్పగిస్తావంటే దేవుడు అంటున్నాడు, పొమ్ము, నిస్సందేహముగా వాడిని నీ చేతికి అప్పగించు. దేవుడు కూడా ఎలాంటి గొప్ప దేవుడు అండి. దావీదు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు అతని మొర వినలేదని ఎక్కడ లేదు. దావీదు శత్రుల బారి నుండి విడిపించమని ఎప్పుడు ప్రార్థించిన ప్రభు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నువ్వు తరుముతూ వారిని చేతికి అప్పగిస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడే జీవితం దావీదు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీకు నాకు వస్తున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో, నీకు నాకు వస్తున్న ఈ కష్ట పరిస్థితుల్లో, నీకు నాకు సంభవిస్తున్న ఈ శోధనలో మనము ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడిస్తే ప్రభువే నీకు నాకు జయాన్ని, ప్రభువే నీకు నాకు విడుదలను, ప్రభువే నీకు నాకు గొప్ప మేలులను ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు శత్రువులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు శత్రువులపై జయాన్ని పొందుకున్నాడు. దావీదు శత్రు పోరాటాలపై విజయం పొందుకోవటానికి ప్రతి సమయంలో దావీదు దేవుని మాట మీద ఆధారపడ్డాడు. దేవుని చిత్తానుసారంగా దావీదు నడిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు దావీదుకు ప్రభు ఏ విజయం అయితే ఇచ్చాడో నీకు నాకు ప్రభు అదే విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో దావీదు ఒక్క విషయంలో ప్రభు సన్నిధిలో పడిపోయాడండి. తాను ఒకానొక సమయంలో మేడ పైన ఉన్నప్పుడు, రాజ్యం పైన ఉన్నప్పుడు అట్లా తిరుగుతా చూస్తే ఒక చోట ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంటే ఆమెను చూచి ఆమె మీద ఇష్టపడ్డాడు. నగ్నంగా ఉన్న ఆ స్త్రీని చూచి ఇష్టపడి, ఆమె ఊరియా భార్య, ఊరియా యొక్క భార్య బత్షెబ, ఆమెను చూచినప్పుడు ఆమె విషయంలో దావీదు పాపం చేశాడు. ఆమె విషయంలో దావీదు తప్పిపోయాడు. ఊరియాను యుద్ధంలో ముందు పెట్టించి, ఊరియాను యుద్ధానికి పంపించి యుద్ధంలో ముందు పెట్టించి ఊరియా శత్రువుల చేత చచ్చిపోయేటట్లు ఊరియాను చంపించేసి కుట్ర పన్ని దావీదే. అదొక్కటి తప్ప దావీదు జీవితంలో ఏ తప్పు ఎక్కడ ఏ ప్రభు బైబిల్ అన్న రాయబడలా. దావీదు ఊరియా భార్య యొక్క బత్షెబ యొక్క విషయంలో తప్ప దావీదు ఏ విషయంలో పాపంలో పడిపోయింది ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఆ విషయంలో దావీదు ఆమె మీద మనసు నిలుపుకొని ఊరియాను చంపించి ఊరియా యొక్క భార్య అయిన బత్షెబను తనకు భార్యగా చేసుకొని ఆమెతో సంసారం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దావీదు పాపం చేసిన సమయంలో దావీదు మరల దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. నా అంతరంగంలో స్థిరమైన మనసు చెడిపోయిందయ్యా, పాపం చేశా, బత్షెబను నాకు భార్యగా చేసుకున్నా, ఊరియాను అక్రమంగా చంపించేశా, ఊరియాను నాశనం చేసేసా, ఊరియా భార్య నాకు భార్యగా చేసుకున్నా, నేను తప్పు చేశా. కానీ నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మరలా నూతనంగా నువ్వు పుట్టించయ్యా. ఈరోజు పాప బహిష్టమైన జీవితంలో నీవు నేను ఉన్నామేమో, అంతరంగం చెడిపోయిన స్థితిలో, అంతరంగంలో పాప ఆలోచనలో మనం జీవిస్తున్నామేమో. కానీ ప్రభు సన్నిధిలో దావీదు వలె ప్రార్థించే జీవితం అనుకుందా? అంతరంగంలో స్థిరమైన మనసు, నూతనమైన మనసు నాకు పుట్టించయ్యా, నూతన స్వభావం నాకు ఇవ్వయ్యా, నూతన జీవితాన్ని నాకు దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మన అంతరంగం ఏ విధంగా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది? దావీదు పడిపోయాడండి. కింది వచనాలు చూస్తే మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి. నీ కృప ద్వారా నన్ను కరుణించు ప్రభువా. నా యొక్క అతిక్రమాలు తుడిచివయ్యా, నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచయ్యా. దావీదు దేవుని సన్నిధిలో ఎంత నీట్ గా ప్రార్థిస్తున్నాడండి. తన దోషాలు ఒప్పుకుంటున్నాడు, నన్ను కడుగుమని ప్రార్థిస్తా ఉన్నాడు. నా దోషంలో పోనట్టు నన్ను కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచని దేవుని సన్నిధిలో తన్ను తాను కడుక్కుంటూ తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడండి. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, పాప పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ మనము కూడా దావీదు వలె మరలా పశ్చాత్తాపడాలా, దావీదు వలె మన జీవితాన్ని మార్చుకోవాలా. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, కొన్ని అయిష్టమైన కార్యాలు ఉన్నాయి, ప్రభుకి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటిలో తెలియకే పడిపోయే వారంగా ఉన్నాం, జారిపోయే వారంగా ఉన్నాం. కానీ వాటిలో
మనం మరలా పశ్చాత్తపడి ప్రభు కృపను పొందుకుంటే, దేవుడి వాక్యంలో ఉంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. ప్రభు కృపను మరలా మనం పొందుకుంటే, ప్రభు మనల్ని క్షమించువాడిగా, ప్రభు మనల్ని విడిపించువాడిగా, ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించువాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఏ అతిక్రమంలో నీవు నేనున్నా, ఏ దోషంలో నీవు నేనున్నా, ఏ అపరాధంలో నీవు నేనున్నా, ఈ రోజు మనం పశ్చాత్తాప పడితే, దేవుని సన్నిధిలో క్షమాపణ కోసం వేడుకుంటే, ప్రభు క్షమించువాడిగా ఉన్నాడు. మన అంతరంగంలో స్థిరమైన మనస్సును ప్రభు నూతనంగా పుట్టించబోతుంది. దావీదు జీవితంలో మంచి బుద్ధి కలిగి ఉండడం కాదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడం మాత్రమే కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం మాత్రమే కాదు, శ్రమల్లో ప్రార్థించడం మాత్రమే కాదు, తన పాపాన్ని తాను ఒప్పుకునే అట్టి జీవితం కూడా దావీదు జీవితంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఒప్పుకుంటున్నామా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో మా అతిక్రమాలు ఒప్పుకుంటున్నామా? దేవుని సన్నిధిలో 13వ వచనంలో ఉంది, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుతారు. పాపులమైన మనము ప్రభు తట్టు తిరగాలండి. అతిక్రమంలో జీవిస్తున్న మనం ప్రభు తట్టు తిరగాలండి. దోషముల్లో, పాపములు, అపరాధాలు బ్రతుకుతున్న మనం ప్రభు తట్టు తిరిగినప్పుడే, మన క్షమాపణ కోరినప్పుడే ప్రభు వాటి నుండి మనల్ని విడిపించబోతున్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ప్రభు నీకు నాకు చూపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాల్లో మనం బలహీనులంగా ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం. అయ్యా నాకు ఒక నూతన మనస్సు ఇవ్వయ్యా, నాకు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించయ్యా, నాకంటూ ఒక నూతన జీవితం ఇవ్వని ప్రభు సన్నిధిలో వేడుకోవాలండి. ప్రభు మనకు నూతన హృదయాన్ని ప్రభువే దయచేయబోతున్నాడు. నూతన స్వభావాన్ని ప్రభువే మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ మనుషుడు మనకు నూతన స్వభావం, నూతన జీవితాన్ని ఎవరు ఇవ్వరండి. ఒక్క దేవుడే నీకు నాకు నూతన జీవితం ఇవ్వాలి. ఒక్క దేవుడే నీకు నాకు నూతన స్వభావం దయచేయాలి. దావీదు జీవితంలో పాపములు, అతిక్రమములు క్షమించబడిన తర్వాత దావీదు జీవితం ఎలా మారిపోయిందంటే, 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించువాడిగా, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించువాడిగా, నిత్యము ఆయన కీర్తి నోట ఉందంట. నిత్యము, అప్పుడప్పుడు కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడే కాదు, నిత్యము ప్రభుని కీర్తించే ఆ నోటిని దావీదు కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభుని కీర్తిస్తున్నామా? ప్రభు కార్యాలను ఘనపరుస్తున్నామా? ప్రభుకి ఇష్టకరంగా బ్రతుకుతున్నామా? ప్రభుని స్తుతించే అనుభవం మనలో ఉందా అండి? దావీదును ప్రభు కనుగొనటానికి, దావీదును ప్రభు హెచ్చించటానికి, దావీదుకు ప్రభు ఉన్నతమైన స్థానం ఇవ్వటానికి కొన్ని క్వాలిటీస్ ఇవే అండి. ప్రతి నిత్యం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించువాడిగా, ప్రార్థించువాడిగా దావీదున్నాడు. ప్రభుని కీర్తించి నిత్యము ఆయన నోట నా నోట ఆయన కీర్తి ప్రభు ఉంచాడని దావీదు సెలవిస్తున్నాడు. ఈరోజు స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, మొరపెట్టే అనుభవం నీకు నాకుందా? దావీదు ప్రార్థించిన ప్రతి ప్రార్థన ప్రభు విని అతనికి విజయం ఇచ్చాడు. దావీదు మొరపెట్టిన మొర ప్రభు విని అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నా ప్రార్థన ప్రభు వినాలని ఇష్టపడతా ఉన్నాడు. నా మొర ప్రభు వినాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనము ప్రార్థిస్తే, మనం మొరపెడితే ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు విశ్వసిద్దామండి. ఈరోజు అంత మాత్రమే కాదు, 103వ కీర్తన 2వ వచనంలో ఉంది, మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ప్రభు చేసిన ఉపకారంలో ఏది మర్చిపోవడంలా. మనం మర్చిపోయే వారంగా ఉన్నాం. ప్రభు మేలు చేస్తే మర్చిపోతాం. ప్రభు మనల్ని ఆశీర్వదించినది మర్చిపోతాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత, ప్రభువా మళ్ళా నువ్వు నాకు ఏం మేలు చేశావని ప్రభువుని నిందించే వారంగా ఉన్నాం. ప్రభు ద్వారా మేలు పొందుకుంటాం, ప్రభు ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుంటాం, ప్రభు ద్వారా స్వస్థత వస్తుంది, ప్రభు ద్వారా దీవించబడతాం, ప్రభు ద్వారా ఆశీర్వదించబడతాం, ప్రభు ద్వారా మంచి ప్రవర్తన మనం తెచ్చుకుంటాం. కానీ మరలా కొన్ని దినాలకు అవి మర్చిపోయే వారంగా ఉన్నాం. ఏం చేసావు ప్రభు నాకు? ఏమిచ్చావయ్యా నాకని ప్రభువునే ప్రశ్నించే వారంగా ఉన్నాం మేము. ప్రియ సహోదరి సహోదరుడ, కీర్తనకాడైతే తన ప్రాణంతో చెప్తున్నాడు, తనతో తాను మాట్లాడుకున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరచిపోవాకు. నువ్వు మరిచిపోయావా, నువ్వు మరలా పడిపోతావు. ఆయన ఉపకారాలు నువ్వు మర్చిపోయావా, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతావని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించకుండా ఉండాకు. నువ్వు ప్రభును సన్నుతించు, ప్రభును స్తుతించు. ఈరోజు చెప్పుకుంటున్నామా? మన ప్రాణాన్ని మనం అణుచుకుంటున్నామా? ఈరోజు మనుషులమైన మనం చేయగలిగింది ఒకటి, మన మనసును అణుచుకోవడమే. మన మనస్సును అణుచుకోవడమే మనం చేయగలిగిన పని. మనం ఏం చేయలేము. ఇంకా పాపములో పడిపోకుండా మన మనసును అణుచుకునే ఆ కృప మనకే ఉంది.
ఒక తప్పు పని చేయకుండా మళ్ళీ మనం అణుచుకునే అది మనలోనే ఉంది. కానీ అన్ని దేవుడు చేస్తాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు, మనకు కృప చూపుతాడు, కనికరం చూపుతాడు, దీవిస్తాడు. అన్నీ ఆయన చేస్తాడు. కానీ మనం ఒకటి చేయాలా, మన మనస్సును అణుచుకుని ఆ స్టామినా మనలో ఉండాలి. మన మనస్సును అణుచుకుని ఆ కృప మనకే ఇచ్చాడు దేవుడు. అది ఆ క్వాలిటీ మనమే కలిగి ఉండాలా. మన మనస్సును అణుచుకున్నప్పుడు, మన మనస్సును ప్రభు దృష్టికి ఇష్టకరంగా మలుచుకున్నప్పుడు, మన ప్రాణంతో మనం చెప్పుకొని మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని చూడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పని మనం చేసుకోవాలండి. మన మనస్సును మనం కట్టుకోవాలండి. మన మనస్సును మనం నిలుపుకోవాలండి యెహోవా మీద. దేవుని మీద మనస్సు నిలుపుకోవాలండి. యెహోషాపాతు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన మీద మనస్సు నిలుపుకున్నాడు. ప్రభు మీద మనస్సు నిలుపుకునే అధికారం మనకుంది. మనకే సాధ్యం అది. ప్రభు వచ్చి మన హృదయాన్ని నిలబెట్టాడు. ప్రభు వచ్చి మనల్ని పాపములు పడిపోకుండా నిలబెట్టాడు. మనం నిలవబడినప్పుడు ప్రభు చూచి కృప చూపబోతా ఉన్నాడు. మనం నిలవబడినప్పుడు ప్రభు చూచి మన మీద దయ చూపబోతున్నాడు. మనం నిలవబడినప్పుడు ప్రభు చూచి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ రోజు మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉన్నామా? అర్హత కలిగిన వారంగా ఉన్నామా? ప్రభు చూస్తున్నాడనే ఒక భయం భక్తి కలిగి బ్రతుకుతా ఉన్నామా? దావీదైతే తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువాకు. ప్రభు కార్యాలు గుర్తు పెట్టుకున్నామా అండి? ప్రభు కార్యాలు తలపోసుకుంటున్నామా? ప్రభుని స్తుతిస్తా ఉన్నాం, అయ్యా నన్ను బ్రతికించినందుకు నీ స్తోత్రాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీ వందనాలని ప్రభుని ఘనపరుస్తున్నామా? దావీదైతే దేవుని స్తుతించటంలో, దేవుని ఘనపరచటంలో ఏ మాత్రం తక్కువ అవడం, దేవుని స్తుతించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దావీదు ప్రార్థనలను బట్టి, దావీదు యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి దావీదు గొల్యాతు మీద విజయం పొందుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుంటే, ఒకసారి చూద్దాం. మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు దావీదును చంపాలని అనుదినము వెతుకుతా ఉన్నాడు. సౌలు అనుదినము వెతుకుతా ఉన్నాడు దావీదు ఎక్కడున్నాడో కనుగొని చంపాలని. దావీదుని ఎలాగైనా చంపేయాలా, దావీదుని ఎలాగైనా నేను నాశనం చేయాలా, నా తర్వాత దావీదు రాజు అవుతాడా, అంత గొప్ప స్థానానికి రాజుగా దావీదు వెళ్తాడా, నన్ను ప్రభు విసర్జించాడు, నా తర్వాత అతను రాజు. దావీదు మీద కుట్ర పెట్టుకున్నాడండి సౌలు. సొంత మామే సౌలు యొక్క కుమార్తె అయిన మీకాలు దావీదుకిచ్చి వివాహం చేశారు. దావీదు భార్య సొంత అల్లుడే, కానీ దావీదుని చంపాలని సొంత మామైన సౌలే కుట్ర చేస్తున్నాడు, వెతుకుతా ఉన్నాడంట. దావీదేమో జీపోన అరణ్య మార్గంలో ఒక పర్వతమందు ఉంటే, సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించడు. నిన్ను వెదికే శత్రు చేతికి ప్రభు నిన్ను అప్పగించడు. నిన్ను నాశనం చేయాలనే వారి చేతికి ప్రభు నిన్ను అప్పగించడు. నీ వెనుకల గుంటలు త్రవ్వే వారి చేతికి నిన్ను ప్రభు అప్పగించడు. శత్రువు త్రవ్విన గుంటలో శత్రువే పడబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు పన్నిన పన్నాగాలు, శత్రు పడిన కుట్రలు, శత్రు పన్నిన ప్రయత్నాలు అన్నిటిలో వాడే చిక్కుకొనబోతాడు. ఎందుకు తెలుసా? సౌలు అనుదినము దావీదును వెతికిన దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించాల. శత్రు మనల్ని నాశనం చేయాలని వాడు ప్రయత్నిస్తున్నా, శత్రు అపవాది మనల్ని పడద్రోయాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని నాశనం చేయాలని వాడు ఏ విధంగా ప్రయత్నిస్తా ఉన్నా, దేవుడైతే మనల్ని శత్రు చేతికి అప్పగించటంలా సౌలు చేతికి దావీదును అప్పగించల ప్రభు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. దావీదుకు తెలుస్తా ఉంది సౌలు చంపడానికి వస్తున్నాడని, సౌలు నాశనం చేయడానికి వస్తున్నాడని, సౌలు కుట్ర పన్నుతున్నాడు, అన్ని తెలుస్తున్నాయి. కానీ ఎక్కడ దావీదును సౌలు చేతికి ప్రభు అప్పగించాలి? తప్పిస్తా ఉన్నాడు. దావీదును తప్పిస్తా ఉన్నాడు దేవుడు. ప్రతికూల పరిస్థితుల అన్నిటిలో దేవుడే దావీదును తప్పిస్తూ, అతని క్షేమాన్ని ఇస్తూ, అతని కృప చూపుతూ అతన్ని నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ రోజు ప్రతికూలతలో నీవు నేను ఉన్నామేమో, శోధనలు మనకు వచ్చాయేమో, శత్రు మనల్ని నాశనం చేయాలని మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడేమో, ప్రభు వాని చేతికి నిన్ను నన్ను అప్పగించడు. ఆయనకి ఇష్టకరంగా, ఆయన ఉద్దేశానుసారంగా మనం బ్రతికినప్పుడు శత్రు చేతికి ప్రభు మనల్ని అప్పగించడు. దావీదు సౌలు చేతికి అప్పగించబడింటే ఎప్పుడో చనిపోయేవాడు, సౌలు ఎప్పుడో చంపేవాడు. కానీ
దావీదును సౌలు చేతికి ప్రభు అప్పగించాల, క్షేమంతో కాపాడాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన కాపాడబోతా ఉన్నాడు. శత్రు యొక్క పన్నాగాల నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతా ఉన్నాడు. శత్రు యొక్క ఆలోచన నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం చూసారా, మంచిగా కోళ్ళు అడుస్తూ పిచ్చుకలు అడుస్తూ ఉదయకాలమే ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ఈ గొప్ప కృపను ప్రభు మనకి ఇచ్చాడు. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో ఒక ధూపం వలె నీవు నేను ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థన అంగీకరించబోతున్నాడు. ప్రభు మన మొర వినబోతున్నాడు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మనం మాత్రమే కాదు, లోకంలోని సృష్టి ప్రభుని స్తుతిస్తా ఉంది. ఉదయ కాలమే పక్షులు అన్ని ప్రభును స్తుతిస్తా ఉన్నాయి. ఈ రోజు నీవు నేను స్తుతిస్తున్నామా? దావీదు స్తుతిస్తున్నాడు. శ్రమలో యెహోవాకు మొరపెడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదని అంటున్నాడు. నిత్యమైన కీర్తి దావీదు నోట ఉన్నదంట. అంత మాత్రమే కాదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని తన ప్రాణంతో తాను హెచ్చరించుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని ప్రభు సన్నిధిలో హెచ్చరించుకుంటున్నాడు. కొన్ని డిస్టర్బెన్సెస్ లో కూడా మనం ప్రభు సన్నిధిలో నిలవబడడం నేర్చుకోవాలండి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో నిలబడడం నేర్చుకోవాలా. సౌలు చంపాలని వెతికిన సౌలు చేతికి ఎక్కడ దావీదుని దేవుడు అప్పగించాలి. మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె వాడు తిరుగుతా ఉన్నా మనల్ని నాశనం చేయాలని, మనల్ని బలహీనపరచాలి, మనం వాడి చేతులు చిక్కించబడాలని వాడు ప్రయత్నిస్తున్నా వాడి చేతికి ప్రభు మనల్ని అప్పగించటంలా మనం సజీవమైన దేవుని రెక్కల చాటున మనం భద్రపరచబడిన వారం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు. నీతి అను తన దక్షిణాస్తంతో ప్రభు నిన్ను నన్ను ఆదుకుంటున్నాడు. ఏ శత్రు ముట్టడిక నిన్ను, ఏ అపవాది నిన్ను ముట్టడానికి వీల్లేదు. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడని ప్రభు వాక్యం సెలవిస్తోంది. ప్రభువే మన పక్షంగా ఉంటే మనకెవరండి విరోధి? విరోధులు లేవచ్చు, విరోధులు పన్నాగలు పన్నొచ్చు, విరోధులు మనల్ని నాశనం చేయాలని చూడొచ్చు, కానీ ప్రభు మనల్ని వాడి చేతికి అప్పగించడు. మన ప్రభు వారికి అప్పగించటంలా వాటిలో నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉదయకాలం దావీదు జీవితంలో 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. రాజుగా దావీదు మార్చబడుతున్నాడు. సౌలు తరిమినా, సౌలు విరోధంగా మారినా, అనేకమైన శత్రువులు తరిమినా, విరోధ పరిస్థితులు వచ్చిన చివరికి దేవుడేమో దావీదును రాజుగా అభిషేకించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని చేత హెచ్చింపబడే ముందు, దేవుని చేత మనం ఘనపరచబడే ముందు కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. శత్రు మనల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, దేవుని ద్వారా హెచ్చింపబడకుండా, దేవుని ద్వారా ఘనపరచబడకుండా శత్రు మన అణగద్రొక్కాలని, శత్రు మనల్ని కృంగదీయాలని, శత్రు మనల్ని బలహీనపరచాలని వాడు ప్రయత్నిస్తాడు. కానీ దావీదుకు వచ్చే ప్రతికూల పరిస్థితులు, తాను రాజు కాకముందే కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. సౌలు చంపాలనుకున్నాడు, కొన్ని రాజ్యాలు వచ్చాయి వ్యతిరేకంగా, చాలా మంది కుట్ర చేశారు. దావీదు రాజుగా అభిషేకించడాన్ని బట్టి సిరియా ప్రజలు ఆ యొక్క ఫిలిస్తీన్లట దావీదు మీద చంపాలని ప్రయత్నించి ఒక చోట చేరుకున్నారంట. ఆ సమయంలో దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, ఫిలిస్తీన్లు నేను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తామంటే ఓ పొమ్మును, నిశ్చయముగా నిస్సందేహముగా నేను వారిని చేతికి అప్పగిస్తానని ప్రభు ధైర్యపరిచాడు. ఈరోజు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనం దేవుని కృపను పొందుకోకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని ద్వారా ఘనపరచబడకుండా, దేవునిలో హెచ్చింపబడకుండా, ఆత్మీయ జీవితంలో మనం ఒక అభివృద్ధిలోనికి నడవకుండా కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. దావీదుకు వచ్చాయి. కానీ దావీదు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు అతనికి తోడుగా ఉండి నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు నీకు నాకు ప్రభు తోడు ఉండబోతున్నాడు. నీవు నేను ప్రార్థిస్తే, నీవు నేను మన అతిక్రమాలు ఒప్పుకుంటే, నీవు నేను ప్రభు చిత్తానుసారంగా నడిస్తే ప్రభు అన్నిటి నుండి తప్పించబోతున్నాడు. శత్రు చేతికి మనల్ని అప్పగించకుండా ఆయన సజీవమైన రెక్కల చాటం ప్రభు భద్రపరిచి మనకు ఇవ్వవలసిన ఘనత ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. మనల్ని హెచ్చించవలసిన రీతిలో ప్రభు హెచ్చించబోతున్నాడు. మనల్ని ఆశీర్వదించవలసిన రీతిలో ప్రభు మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. యూదా వారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారు. సౌలును పాతి పెట్టిన వారు ఎబిష్కేలు వారిని దావీదు తెలుసుకొని ఎబిష్కేలు వారి యొద్దకు దూతలను పంపి, సౌలు చనిపోయాడు,
సౌలును పాతిపెట్టారు. కానీ దావీదు యూదా వారి మీద పట్టాభిషేకం పొందుతా ఉన్నాడు. రాజుగా నియమించబడుతున్నాడు. దావీదుకు ప్రభు తోడుగా ఉండి నడిపించాడు. హల్లెలూయా. ఈ ఈ పరిస్థితుల్లో దావీదు ఇంకా చాలా ఉన్నాయండి. దావీదు గురించి మాట్లాడుకుంటే ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. ఎన్ని వాక్యాలైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రభు దావీదును అలా హెచ్చించాడు. ప్రభు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదుకు ప్రభు విజయం ఇచ్చాడు. అదే 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండెని. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి వెళ్ళినా ప్రభు కాపాడుతా ఉన్నాడు. ఈరోజు ప్రభుకి ఇష్టకరంగా నీవు నేనుంటే మనం ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా ప్రభు కాపాడబోతున్నాడు. దావీదే సెలవిస్తాడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తా ఉందయ్యా. అపాయకరమైన స్థితుల్లో కూడా పగటి ఎండ దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా నన్ను కాపాడుతా ఉన్నావు. ఏ అపాయం నీ గుడారం సమీపించదని నన్ను ధైర్యపరిచావు. ఏ తెగులు నీకు సమీపించదని. అయ్యా, నువ్వు నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని చెప్పావు. ఎంత ధైర్యంగా దావీదు చెప్తున్నాడండి. ఎందుకంటే రుచి చూచాడు దేవుని కార్యాలు. శత్రు పోరాటం నుండి ప్రభు ఎలా తప్పించాడో విడిపించాడో దావీదు చూచాడు. అవన్నీ దావీదుకు తెలుసు. అందుకే శత్రులపై దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడండి. దేవుని వాక్యం చూస్తే ఇక్కడ దావీదు ఎక్కడికి వెళ్తున్నా ప్రభు అతనికి తోడుగా ఉన్నాడంట. ప్రభు అతనికి తోడుగా నడిపిస్తున్నాడంట. 14వ వచనం మనం చూస్తే, మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. శత్రువులు దావీదును ఘనపరుస్తున్నారు. శత్రువులు దావీదు కింద దాసులుగా ఉండబోతున్నారు. ఏ శత్రువు అయితే దావీదుకు విరోధంగా జీవించారో, ఏ శత్రువు అయితే దావీదును చంపాలని యుద్ధాన్ని ప్రకటించి వచ్చారో, అదే శత్రువులు సిరియా దేశమందు దండు ఉన్న ఆ సిరియనులంతా కప్పం చెల్లిస్తా ఉన్నారు దావీదుకి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ దావీదుకు దాసులుగా జీవిస్తా ఉన్నారు, ఏదోము దేశంలో ఉన్న వారంతా. కాబట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళినా అతడు తోడుగా ఉండి శత్రువులను అతని పాదముల కింద దేవుడు ఉంచాడండి దావీదుకి. యుద్ధం చేసే వారిని తన కాళ్ళ కింద ఉంచాడు దేవుడు. అతనికి దాసులుగా ఉంచాడు ప్రభు. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుండబోతా ఉన్నాడు. ప్రతికూలతలో ప్రభు నీకు నాకు సహాయం చేయబోతా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడితే ప్రభువు మనల్ని విడిపించబోతున్నాడు అని ప్రియ సహోదరి సహోదరు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ స్థితిలో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి పోరాటంలో నీవు నేనున్నా, ప్రభు నిన్ను నన్ను తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన మన జీవితాలు గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులపై విజయం అండి దావీదుకి. శత్రువులు బానిసలుగా ఉన్నారండి. శత్రువులు దాసులుగా మారిపోయారండి. ఎంత గొప్ప కార్యం. శత్రువు మన పాదాల కింద ప్రభు చిత్తక దొక్కించబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. ఇంతవరకు శత్రు మనల్ని ఏలాడేమో, ఇంతవరకు శత్రు మనల్ని బలహీనపరిచాడేమో, ఇంతవరకు శత్రు మనల్ని కృంగదీస్తూ ఆత్మీయ స్థితిలో ఆధ్యాత్మిక జీవితంలో పడద్రోస్తూ పాపములు అపరాధాలు చిక్కిస్తూ మనల్ని బలహీనపరిచాడేమో. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు నీవు నేను దావీదు వలె ప్రభు మీద ఆధారపడితే ప్రభువే శత్రువును మన పాదాల క్రింద చిత్తుక ద్రొక్కించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు చిత్తుక వాడిని మనకు దాసులుగా ఉంచబోతున్నాడండి. మన శత్రుల గవిని మనం స్వాధీనపరుచుకునే అట్టి కృపలోని ప్రభు నడిపించబోతున్నాడండి. శత్రువుకి ఇన్ని దినాలు భయపడ్డామేమో, అపవాదిని చూసి భయపడ్డామేమో, అపవాది వాడి ఆలోచన చూసి జడిసామేమో, భయపడ్డామేమో. ఇప్పుడు మనం భయపడవలసిన పనుల మన దేవుడు మన పక్షంగా ఉండి మనం నడిపించబోతున్నాడు. మన దేవుడే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. శత్రు కార్యాలపై మనకు దేవుడు జయమివ్వబోతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని ధైర్యం ఇస్తున్నాడు ఈరోజు ప్రభువు. దావీదు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఈరోజు మన ప్రతికూల పరిస్థితుల్లో, మన అనారోగ్యాల్లో, మన శోధనలో, మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, మన పోరాటాల్లో మనం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ధైర్యపరచబోతా ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని ఆయనే చెప్తా ఉన్నాడండి. ఆయన మనతో ఉండగా మనకు విరోధులు ఎవ్వరు లేరు.
విరోధులు వచ్చినా వారు అణగదొక్కబడబోతా ఉన్నారు. విరోధులు వచ్చినా మనకు దాసులుగా మారబోతా ఉన్నారు. విరోధులు లేచిన ప్రభు వారి జీవితాల్ని నాశనం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, విరోధ పరిస్థితులు ఎన్ని ఎదురైనా దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా నీవు నేను ప్రభు మీద ఆధారపడితే ప్రభువే మనల్ని విడిపించువాడిగా, ప్రభువే మనల్ని తప్పించువాడిగా, ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకొక మాట చూస్తే, పాపం తర్వాత క్షమాపణ. పాపం నుండి క్షమాపణ పాపం నుండి బ్రతుకుతూ దేవుడు మనకి సహాయం చేయాలన్నా, దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా, దేవుడు మన జీవితాలు ఏం చేయడండి? మొదట మన పాపములు క్షమించబడాలి. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాల. దావీదు క్షమాపణ కోరాడు. బత్షెబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు, బత్షెబా విషయంలో దావీదు తప్పిపోయినప్పుడు దేవుని సన్నిధిలో దావీదు మరల ప్రార్థించాడండి. దావీదు మరల దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి. ఈరోజు నీవు నేను మొరపెట్టే వారంగా, మరలా మన జీవితాన్ని ప్రభు సన్నిధికి అప్పగించుకునే వారంగా నీవు నేను ఉంటే, ప్రభు నిన్ను నన్ను ధైర్యపరచబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచబోతా ఉన్నాడు. శత్రు కార్యాలపై జయమిబోతున్నాడు. శత్రు చేతుల నుండి తప్పించబోతున్నాడు. దేవుడే నీ గురించి నా గురించి సాక్షిని పోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను కనుగొనబోతున్నాడండి ఈ ఉదయం. దేవుని సన్నిధిలో ఆ కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, దేవుని పిలుస్తున్నాడండి దావీదు. 3వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో దావీదు మొరపెడుతున్నాడండి. పరిశుద్ధ స్థలం నుండి ప్రభు ఉత్తరం ఇస్తున్నాడండి. ఉత్తరం ఇచ్చాడా లేదా దావీదుకి? ఎక్కడ దావీదు ఏ విషయంలో ప్రార్థించినది, చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా, శత్రువుల నుంచి విడుదలైన ఏదైనా ప్రభు అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు మన ప్రార్థనకి ఏ జవాబు లేదేమో, ఇంతవరకు మన ప్రార్థనకి అసలుకి ఏ జవాబు ప్రభు దగ్గర నుండి పొందుకోలేకపోయామేమో, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువే నీకు నాకు జవాబు దయచేయబోతా ఉన్నాడు. ప్రభువే నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన మన మొర ఆలకించి మనకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. నా నీతిని చూస్తున్నావని ధైర్యంగా చెప్తున్నాడండి. నేను నీతి కలిగి జీవించడానికి ఆధారం నీవే. నేను భక్తి కలిగి జీవించడానికి ఆధారం నీవే. నేను పాపిగా నుంచి పరిశుద్ధునిగా మారడానికి ఆధారం నీవే. ఈరోజు మనలో ఏముందండి? మనలో ఏం లేదు. మనం నీతి కలిగి బ్రతకాలన్నా ఆయన ఇచ్చే కృపే. మనం నీతిగా జీవించాలన్నా ప్రభువే అట్టి కృపను మనకు దయచేయాలి. అదే అంటున్నాడండి కీర్తనకారుడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమి. నేను నీతిగా బ్రతకడానికి నేను గొప్పవాడిని కాదు. నేను నీతిగా బ్రతకడానికి నేనే నీతిమంతుడని చెప్పుకోవడంలా. నేను నీతిగా ఉండటానికి ఆధారం నీవే. నేను పాపాన్ని విడిచిపెట్టడానికి ఆధారం నీవే. నీ నుండి క్షమాపణ పొందుకోవడానికి ఆధారం నీవే. నీవే నా మొర ఆలకించు. ఈరోజు ప్రభువే మనకు ఆధారం. మనం భక్తులం కావాలన్నా, భక్తిహీనులం కావాలన్నా, భ్రష్టులం కావాలన్నా, నీతిమంతులం కావాలన్నా ప్రభువే ఆధారం. ఆయన అనుసరిస్తే, ఆయన మీద ఆధారపడితే ప్రభువే మనల్ని ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా ఉన్నాయండి. కీర్తనలన్నీ మనం ధ్యానించుకుంటే, కీర్తనల గ్రంథాలన్నీ మనం ధ్యానించుకుంటే, ఎన్నో చోట్ల ప్రభు ఎన్నో రీతులుగా దావీదుని విడిపించినట్లుగా, దావీదుని తప్పించినట్లుగా, శత్రు యొక్క పోరాటాల నుండి, శత్రు యొక్క బంధకాల నుండి, శత్రు యొక్క పరిస్థితుల నుండి దావీదుని ప్రభు తప్పించినట్లుగా ఎన్నో చోట్ల ఉంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి. ఎక్కడ చెప్తున్నాడండి దావీదు? తన శ్రమలో తన దేవునికి దావీదు మొరపెట్ట. ఈరోజు ప్రభువుకు మొరపెడితే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తే ప్రభువు మనల్ని విడిపించు. ఎప్పుడు ఇది రాశాడంటే 22వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము చెప్పి యెహోవాను స్తోత్రించాను. సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి ప్రభు తప్పించిన దినాన దావీదు కీర్తనతో ప్రభును స్తుతిస్తా ఉన్నాడు. దావీదు కీర్తనతో ప్రభు నామాన్ని ఘనపరుస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతించే,
దావీదు శ్రమల్లో ప్రభు మీద ఆధారపడే జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి, శ్రమలో దేవునికి మొరపెట్టాడు కాబట్టి ప్రభు అతన్ని తప్పించాడు, ప్రభు అతన్ని విడిపించాడు, ప్రభు అతన్ని కాపాడాడు, ప్రభు అతనికి సంరక్షణ ఇచ్చాడు. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 138 అధ్యాయం, కీర్తనల గ్రంథం 138 అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, 138 అధ్యాయం 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రభువుకు మొరపెట్టిన దినాన దావీదు జీవితంలో ప్రభు అతనికి ఉత్తరం ఇచ్చాడంట. అంత మాత్రమే కాదు, తన ప్రాణములో దేవుడు ఒక త్రాణ పుట్టించాడంట, ఒక ఆదరణ పుట్టించాడంట, ఒక శాంతిని, ఒక నెమ్మదిని ప్రభు పుట్టించాడంట. ఈరోజు నెమ్మది లేని స్థితిలో ఉన్నామేమో, పోరాటాల్లో ఉన్నామేమో, శోధనలో ఉన్నామేమో, సమస్యల్లో ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడ, మన పోరాటాల్లో, మన శోధనలో, మన ఇబ్బందుల్లో ప్రభు సన్నిధి మనం మొరపెడితే ప్రభువే మనకు త్రాణ పుట్టించబోతున్నాడు, ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు, ప్రభువే మనల్ని తప్పించబోతున్నాడు, ప్రభువే మన జీవితాన్ని దర్శించబోతున్నాడు, ప్రభువే మన అంతరంగంలో స్థిరమైన మనసును ప్రభు నూతనంగా పుట్టించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీతో నాతో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. దావీదు జీవితంలో ప్రభు దావీదుని హెచ్చించినట్లుగా, దావీదు జీవితంలో ప్రభు దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ నా ప్రార్థన ప్రభు వినాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు కనుగొనాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను దర్శించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితంలో శత్రు యొక్క పన్నాగాల నుండి నిన్ను నన్ను ప్రభు విడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నీవు నేనున్నా, ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడుద్దాం. ప్రభు ఉద్దేశానుసారంగా నడిస్తే మన ప్రాణంలో త్రాణను, గొప్ప ఆదరణను ప్రభువు పుట్టించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజముగా మన ప్రార్థన వినబోతున్నాడండి. ప్రభువే నిజముగా మన మొరను ఆలకించబోతున్నాడు. ప్రభువే నిజముగా మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్య గ్రంథంలో మరి ఒక మాట చూస్తే, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుంటే, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి. నమ్ముదాం. ఈరోజు ఈ ఉదయం ఉపవసించి ప్రార్థిస్తున్న మనం ఈ ఉదయకాలం నమ్ముదాం. ఏంటో తెలుసా? నిశ్చయముగా దేవుడు మన మనవి అంగీకరించి ఉన్నాడు, నిశ్చయముగా ప్రభు మన ప్రార్థన ఆలకించాడు, ఆయన మన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. ఈరోజు మనుషులు నిన్ను దేవుడు దూరం పెట్టాడు, దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. నీ పాపాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి అని మనుషులు అంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు అపహసిస్తున్నారేమో, మనుషులు దేవుడిని దూరం పెట్టేశారు, ఇంకా నీవు దేవుడికి దూరం అయిపోయావు, నీకు దేవుడు నీతో లేడని మనుషులు అంటున్నారేమో. ఒక ధైర్యం తెచ్చుకో. ఈరోజు నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనను త్రోసివేయలేదు. ఏ మనుష్యుని ప్రార్థన ప్రభు త్రోసివేయడండి. ప్రతి వారి ప్రార్థన, నువ్వు ఏ సమయంలో ప్రార్థించిన, కష్ట సమయంలో, శ్రమల్లో, నిందలు, అవమానాలు, ఏ పరిస్థితులు నువ్వు ప్రార్థించిన ప్రభు వినబోతా ఉన్నాడు. నిశ్చయంగా వినబోతా ఉన్నాడు. నువ్వు అనాలోచన చేయాల్సిన అవసరంలా, ప్రభు నా ప్రార్థన వింటున్నాడా లేదా, ప్రభు నా మొర వింటున్నాడు లేదా, నేను ప్రార్థిస్తున్నానే ప్రభు చూస్తున్నాడు లేదా, నాకేం మేలు జరగడం లేదే, నేనేం ఆశీర్వదించబడడం లేదే, నా బ్రతుకులో ఏ ఆశీర్వాదం లేదే నీవు అనుకోవడానికి వీల్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించడం ప్రభు చూస్తా ఉన్నాడు. కష్ట పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించడం నీ దేవుడు చూడబోతా ఉన్నాడు. అనాలోచనగా నువ్వు ఉండటానికి ఇక వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నిశ్చయముగా ప్రభు నా మొర ఆలకించి నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవుడే నీ మనవిని అంగీకరించి ఉన్నాడు. ఈ దినం నమ్ముదాం. ఈ ఉదయం దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఏ సమయంలో మనం ప్రార్థించిన ఆలకిస్తాడండి. ఒకానొక సమయంలో ఈ దేవుడు, ఆయన శిష్యులు ఈ దరి నుండి ఆ దరికి ఆ యొక్క ఓడలో ప్రయాణమై సముద్ర మార్గంలో వెళ్తున్నప్పుడు, సముద్రం మార్గం మీద గొప్ప తుఫాను రేగి అలల చేత ఆ ఓడ కొట్టబడతా ఉంది. వారు సాయంత్రం బయలుదేరారు. రాత్రి 4వ జాము వరకు ఆ యొక్క అరణ్యంలో కొట్టబడతా ఉన్నారు ఓడలో. ప్రభు వారిని చూచాడు. ప్రభు చూడకుండా లేడని. ఈరోజు మన ప్రతికూల పరిస్థితులు ప్రభు మనం చూస్తానే ఉన్నాడు. ఒక సమయంలో ఆయన మన దగ్గరికి రాబోతా ఉన్నాడు నడుచుకుంటూ. ఒక సమయంలో ఆయన మనల్ని దర్శించడానికి రాబోతా ఉన్నాడు.
ఒక సమయంలో ఆయన మనల్ని ధైర్యపరచడానికి రాబోతా ఉన్నాడు. ఒక సమయంలో ఆయన మనల్ని విడిపించడానికి రాబోతా ఉన్నాడు. మనకంటూ ఒక సమయం ఉంది. రా ప్రభు అనుకుంటే సాయంకాలం వారు చిక్కుబడినప్పుడే ప్రభు రావచ్చు. కానీ రాత్రి 4వ జాము వరకు ప్రభు ఎదురు చూచాడు. తర్వాత వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు వారందరూ భూతమని భయపడ్డారు. కానీ ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే. ఈరోజు ప్రతికూల పరిస్థితులు మనం అధైర్యం చెందామేమో, భయాందోళనలో అధైర్యపడుతున్నామేమో. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యపరచబడదాం. దేవుడు నీకు నాకు ధైర్యం ఇస్తున్నాడు. నేను నీతో ఉన్నా, నేను నిన్ను నడిపిస్తున్నా, నేను నీకు సహాయం చేస్తున్నా, నీ పక్కనే నేను ఉన్నానని ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ ఉదయం ప్రియ సహోదరి సహోదరుడా, మనం భయపడవలసిన వీళ్ళ పేతురు శిష్యులు భయపడ్డారండి. కానీ ప్రభు అంటున్నాడు, నేనే, ధైర్యం తెచ్చుకున్నాడు. నేను భూతాన్ని కాదు, నేను దయ్యాన్ని కాదు, నేనేదో శక్తిని కాదు, నేనే. నన్ను అనుసరించారు కదా, నీ దేవుడని నేనే, నీ సర్వశక్తి కలిగిన దేవుడని నేనే, అద్భుతాలు చేసిన దేవుడని నేనే, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు నేనే నీ ముందర ఉన్నానని దేవుడు వారికి చెప్పుకుంటున్నాడండి, ధైర్యం ఇస్తున్నాడండి. ఈరోజు ప్రభు కూడా నీ సమస్యలో, నీ శోధనలో, నీ కుటుంబంలో నీకు వస్తున్న వ్యతిరేకతల్లో ప్రభు కూడా నీకు ధైర్యం ఇస్తున్నాడు. నేనున్నా నీతో. నీ కుటుంబమే నీకు వేరైందేమో, నీ బంధువులు నీకు వేరైపోయారేమో. సౌలు సొంత మామే దావీదును చంపాలని కుట్ర చేసినట్లుగా, తన ప్రజలే దావీదు మీద రాళ్ళు రువి చంపాలని కుట్ర చేసినట్లుగా ఈ రోజు నీ మీద కుట్ర పన్నుతున్నారేమో. నీ అన్న వారే నీ మీద విరోధంగా ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబమే నీకు వేరైందేమో, కానీ దేవుడు నీ పక్షంగా ఉండబోతా ఉన్నాడు. దేవుడు నీతో ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఈ రోజు ప్రభు నిశ్చయంగా నీ మొర ఆలకించబోతా ఉన్నాడు. నిశ్చయంగా ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నిశ్చయంగా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు తోడుగా ఉండబోతాడు. ప్రభువే నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. మన కష్టంలో, మన నిందల అవమానాల్లో ప్రభు మనం తప్పించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ప్రతికూల పరిస్థితులు నీవున్నా, ఏ ప్రతికూలతలు నేనున్నా, ఈ రోజు ధైర్యం తెచ్చుకుందాం. పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా నీవే అయితే నేను నీతో పాటు నీళ్ళ మీద నడుస్తాను. నువ్వు నడుస్తున్నావు కదా, ఒకవేళ నీవే మా దగ్గరికి వచ్చినట్టయితే, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయితే, మేము అనుసరించిన దేవుడు నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు. అప్పటికే అవిశ్వాసమే అండి పేతురు జీవితం. ప్రభు నేనే అని చెప్తున్నా, ఇంకా భయం ఉంది. ప్రభు నేనే అని చెప్తున్నా, ఇంకా నమ్మడంలా. ఈరోజు ప్రభువుని కూడా మనం నమ్మడం లేదేమో, ఇక్కడ మనలో నమ్మకత్వం లేదేమో. కానీ మన నమ్మకత్వాన్ని చూస్తే ప్రభువుని మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మన నమ్మకత్వాన్ని చూస్తే ప్రభు మనల్ని బాగు చేయబోతున్నాడు. ప్రభు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందికి విడుదల ఇచ్చాడు. కానీ ప్రతి చోట ప్రభు చెప్పిన మాట, నీ నమ్మికే నిన్ను స్వస్థపరిచాను. నువ్వు నమ్మావు కాబట్టి నీకు స్వస్థత. ఈరోజు ప్రభు కూడా నమ్మకత్వాన్ని చూస్తున్నాడండి. పేతురు నమ్మడంలో, అయ్యా నీవే అయితే నన్ను నడిపించు, అప్పుడు నేను నమ్ముతా. ఈరోజు అల్ప విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకత్వం లేని స్థితిలో ఉన్నామేమో. ప్రభు మనకు తోడుగా రావాలన్నా, ప్రభు మనల్ని కాపాడాలన్నా, ప్రభు మనకు సమాధానం ఇవ్వాలన్నా, ప్రభు మనల్ని తప్పించాలన్నా, ప్రభు మన మొర వినాలన్నా, ప్రభు మీద నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ప్రభు నీ మీద నమ్మకత్వం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే, నువ్వు ఉపవాసం ఉన్నా వ్యర్థమే, నువ్వు దేవునికి ధర్మకార్యాలు చేసినా వ్యర్థమే, నువ్వు భక్తి పరుడవైనా వ్యర్థమే. నీ భక్తి అంత వ్యర్థం. ఎందుకు తెలుసా? ప్రభు మీద నమ్మకత్వం లేదు. నమ్మకం ఉంచాల్సిన ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాలా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, కానీ అందరినీ నమ్ముతాం, ప్రభుని నమ్మం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో, నీ అంతరంగాన్ని శుద్ధిపరచుకో. ఈరోజు మనుషులందరినీ నమ్ముతాం, కానీ ప్రభు నమ్మని స్థితి ఈరోజు మనలో ఉంది. కానీ మనం నమ్మవలసింది ప్రభువుని, మనం నమ్మవలసింది ఆయనని. ఆయనే మన నమ్మకాన్ని చూచి మనల్ని స్థిరపరచబోతా ఉన్నాడు. మన నమ్మకాన్ని చూచి ప్రభు మనం లేవనెత్తబోతా ఉన్నాడు. మన నమ్మకాన్ని చూచే మన తలను పైకి ఎత్తబోతున్నాడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతూ, పేతురు నీళ్ళ మీద నడిచాడండి ప్రభు ఆజ్ఞాపిస్తే. మరలా పక్కనున్న ఆ యొక్క తుఫాను వైపు, అలల వైపు చూస్తానే మునిగిపోతూ ఒక్క చిన్న ప్రార్థన చేశాడండి పేతురు. ప్రభువా నన్ను రక్షించు. ప్రతికూలతలో నీవు చేసే ఒక చిన్న ప్రార్థన నిన్ను రక్షించబోతా ఉంది. ప్రతికూలతల్లో, కష్ట పరిస్థితుల్లో నీ ప్రార్థన ప్రభు త్రోసివేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. ఆయన కృప నీ ఎదురు నుండి తొలగించాల. పేతురు అవిశ్వాసంగా మారిపోయినా, పేతురులో నమ్మకత్వం లేకపోయినా, పేతురులో భయం ఉన్నా, పేతురులో అవిశ్వాసం ఉన్నా, ఏమున్నా ప్రభు కృప అతన్ని తోసివేలా.
అవిశ్వాసంలో ఉన్న, ప్రభువునే నమ్మని స్థితిలో ఉన్న, ప్రభువును భూతం అని చెప్పుకున్న, ఎక్కడ ప్రభు వాడిని విడిచిపెట్టలేదండి. నువ్వు అవిశ్వాసంతో నన్ను నమ్మలేదు, మునిగిపోన్లా ప్రభువు. ప్రభువా నన్ను రక్షించని ఒక చిన్న మాట పేతురు నోట రాగానే ఆదుకునే హస్తం, నీతి అను తన దక్షిణ హస్తాన్ని ప్రభు చాపి పేతుని లేవనెత్తాడండి సముద్రం నుంచి. ఈరోజు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నిశ్చయముగా నీ మనవి ప్రభు అంగీకరించబోతా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన త్రోసివేయలేదు, నీ విజ్ఞాపన ఆయన త్రోసివేయలేదు, నీ యొద్ద నుండి తన కృపను ఆయన తొలగించలేదు. ఆయన ఆయన నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. సహోదరి ఇంతవరకు ప్రభు మళ్ళీ బలపరుస్తూ వచ్చాడు. ఆయన వాక్యం ద్వారా ప్రభు ధైర్యపరుస్తూ వచ్చాడు. దావీదు ప్రార్థన జీవితంలో దావీదుకు దేవుడిచ్చిన విజయమే ఈరోజు నీ నా జీవితంలో ప్రభు అట్టి విజయాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి విధంగా ప్రభు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, ఈ మాటలో ప్రభు మన విడికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దావీదును శాశ్వతమైన కృపతో నింపి నడిపించిన దేవుడు, దావీదు వెళ్ళిన చోటెల్లా అతనికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు, దావీదు వెళ్ళిన ప్రతి చోట దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు, ఈరోజు నీకు నాకు ప్రభు విజయం అనుగ్రహించును గాక. ఈరోజు ప్రార్థన చేద్దామండి. దావీదు మొర ప్రభు విన్నాడు, దావీదు ప్రభు హెచ్చించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు, దావీదు ప్రతి పరిస్థితిలో దావీదు ప్రభు తోడున్నాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కష్ట పరిస్థితులు వచ్చాయి. సొంత మామే చంపాలని చూశాడు, సొంత ప్రజలే రాళ్ళు రువి చంపాలని చూశారు. కానీ దావీదు ప్రతికూలతల వైపు చూల్లా తన దేవుని బట్టి తాను ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి ఈరోజు ధైర్యం చెడిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో, మనలో ధైర్యం చెడిపోయిందేమో, ప్రభు మీద ధైర్యాన్ని ఉంచలేకపోతున్నాం, ప్రభు ఉన్నాడనే ధైర్యం మనలో లేదేమో, ప్రభు మనతో ఉన్నాడు మనల్ని కాపాడుతాడనే ధైర్యం మనలో లేదేమో. ప్రియ సహోదరి ఈ దినం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మన ప్రతికూల పరిస్థితుల్లో, మన కష్ట పరిస్థితుల్లో, మన నిందల్లో, అవమానాల్లో, మనం వేయబడిన స్థితిలో, మనం దూషింపబడుతున్న స్థితిలో, శత్రు మనల్ని అణగదొరకాలని చూస్తున్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఎన్ని రోజులు మనుషుల యొక్క ధైర్యాన్ని చూసుకున్నామేమో. మనుషులుంటే చాలు, వారు నాకు తోడుగా ఉంటే చాలు, వారు నాకు అండగా ఉంటే చాలు, నాకు ఏం అవసరం లేదని అనుకున్నావేమో. ప్రియ సహోదరుడా, మనుషుల అండ, మనుషుల దండ అది ఏ మాత్రం మనకు ఉపయోగపడదు. కానీ ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే ప్రతికూల పరిస్థితులు ప్రభు మనం విడిపించబోతాం. దావీదుని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా, నేను యెష్షయి కుమారులలో ఒకని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడని దావీదు మించి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు దేవుని దగ్గర నుండి సాక్ష్యాన్ని పొందుకున్నాము. అటువంటి నీతి కలిగిన జీవితం, అట్టి భక్తి కలిగిన జీవితం, దేవునికి ఇష్టకరమైన జీవితం నేను కలిగి జీవితామా? ఏ దినం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం సమయంలో ప్రభా, ఈ 20వ దిన ఉపవాస కూడికలో నీ నామాన్ని స్తుతించే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. సర్వశక్తిమంతుడు నీకు వందనాలు నాయన. ఈ ఉదయం మీ కృపతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. దావీదు యొక్క ప్రార్థన జీవితంలో దావీదు పక్షంగా మీరుండి దావీదుకు మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యెష్షయి కుమారులలో నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలో సఫలపరచువాడని దావీదు గురించి మీరు సాక్ష్యం ఇచ్చిన దేవుడు నాయన. దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మతని నిన్ను స్తుతిస్తున్నాం నాయన. దావీదు ప్రార్థన ఆలకించినట్లుగా నిశ్చయముగా మీరు మా ప్రార్థన ఆలకించండి, నిశ్చయముగా మీరు మా మొర ఆలకించండి, నిశ్చయముగా మీ సన్నిధిని మా మొరను ఆలకించే ప్రభువా మాకు జవాబిమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ, దావీదును సమస్త విషయాల్లో దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ప్రభువా, ఈ దినం మీరు మాకు తోడుగా ఉండయ్యా. శత్రు బలహీనతల్లో తోడుగా ఉండండి, శత్రు పన్నాగాల్లో తోడుగా ఉండండి, శత్రు పన్నుతున్న పన్నాగాలు, వాడి ఆలోచనలన్నింటిలోని మమ్మల్ని తప్పించండి నాయన. నీకు స్తోత్రాలు. సర్వశక్తి గల దేవ, నీ కొందనాలు నాయన. ఏ విషయాల్లో మేము బలహీనంగా ఉన్నామో, అపరాధులుగా ఉన్నామో, పాపులుగా ఉన్నామో, నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టే కృపను దయచే నాయన. దావీదు పశ్చాత్తాపడినట్లుగా, దావీదు తన అతిక్రమంలో ఒప్పుకున్నట్లుగా దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహులము చొప్పున నా అతిక్రమాలు తుడిచివే, నా దోష్యం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పరచుమని దావీదు తన పాపపు జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకున్నట్లు
చెప్పినట్లుగా పాపులు నీ యొద్దకు వచ్చేదరని, అయ్యా పాపులమైన మేము, పాపాత్ములమైన మేము ఈ ఉదయం నీ సన్నిధికి వస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మొరుపెడుతున్నామయ్యా. నీ సన్నిధిలో మా జీవితాలు ఒప్పుకుంటున్నామయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. పాపులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీ పరిశుద్ధ రక్తముతో ఈ దినం మీరే మా అతిక్రమాలు తుడిచివేయండి నాయన. మా దోషములు తుడిచివేయండి అయ్యా. బాల్యం నుండి పాపులం నాయన. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఈ లోకంలో పాపులంగా బ్రతుకుతున్న వారం ప్రభువా. ఏ మంచి బ్రతుకు లేని వారం నాయన. అపరాధులమని ఒప్పుకుంటున్నాం, పాపులమని ఒప్పుకుంటున్నాం, నీచులమని ఒప్పుకుంటున్నాం. నీ దృష్టికి బహు ఘోరమైన పాపములో దుష్కార్యములో జీవిస్తున్న వారమని ఒప్పుకుంటున్నాం. దయతో క్షమించు నాయన, క్షమించయ్యా. నూతన హృదయం మీరు మాకు దయచేయండి అయ్యా. ప్రభువా, మా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా మీరు పుట్టించండి నాయన. ఏ విషయాల్లో బలహీనులంగా ఉన్నాము, అపరాధంలో, దోషంలో, పాపంలో చిక్కుబడిన వారంగా ఉన్నాము. యేసు నామమున మనం తప్పించండి. బారా సీరి బారా కారాలరా హోరా నా హిందేరే నేమే షకేరే బాదలరా నా హందరనామా. ప్రభు తప్పించండి అయ్యా, తప్పించండి అయ్యా. మా నీతిని బట్టి కాదయ్యా, అయ్యా నీ కృపను బట్టి మా హృదయంలో త్రాణ పుట్టించే దేవుడు, నెమ్మది పుట్టించే దేవుడు, మా మొరను ఆలకించే దేవుడు, మా ప్రార్థన ఆలకించే దేవుడు. మా జీవితాల్లో నెమ్మది ఇవ్వయ్యా, సమాధానం ఇవ్వయ్యా, శాంతిని ఇవ్వయ్యా. పాప బ్రతుకులను బట్టి అయ్యా, మాకు వస్తున్న శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి అయ్యా కృంగిపోయాం, బలహీనమైపోయాం, పాపులమైపోయాం, నీచులమైపోయాం. దయతో మమ్మల్ని దర్శించండి, మీరే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నీకు స్తోత్రం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన పరిశుద్ధాలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించనని ఈ రోజు మా ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. ఎంత మంది ఈ దినం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎంత మంది మేము కలిసి నేను స్తుతిస్తున్నాము. మా జీవితాల్లో, మా అంతరంగంలో స్థిరమైన మనసు మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దావీదైతే తన ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమని. నీవు చేసిన మేలు మరచిపోయిన వారంగా ఉన్నామయ్యా. నీవు చేసిన కార్యాలు మరచిపోయిన వారంగా ఉన్నాం. నీ అద్భుత కార్యములన్నీ మరచిపోయిన వారంగా ఉన్నాం. వాటిని వివరించే వారంగా, వాటిని మహిమపరిచే వారుగా మీరు మమ్మల్ని మార్చండి దేవా. దేవానికి స్తోత్రం. ఫిలిస్తీన్ల చేతిలోని దావీదును విడిపించావు, అమాలేకుల చేతిలోని దావీదును తప్పించావు. అమాలేకీయులు తమ భార్యలను, పిల్లలను, అయా సమస్తాన్ని తీసుకెళ్ళినప్పుడు వారిని తరిమి దావీదు విజయం పొందుకున్నట్లుగా ఈరోజు శత్రువును తరిమి అభిషేకాన్ని మాకు మీరు దయచేయి. ఏవేవైతే శత్రువు మా దగ్గర నుండి దొంగిలించాడో, ఏ శత్రువు మా దగ్గర నుండి దొంగిలించాడో దేవా నేను స్తుతిస్తున్నాం. శత్రువును తరిమి మా కోల్పోయినవన్నీ తెచ్చుకోవడానికి సహాయం చేయి. దొంగిలించబడినవన్నీ తెచ్చుకోవడానికి సహాయం చేయి. అపవాది ఎన్నో దొంగిలించాడు, మా ఆత్మీయతను దొంగిలించాడు, మా నీతిని, మా భక్తిని, మా ప్రార్థన, మా విశ్వాసతను సమస్తాన్ని అపవాది దొంగిలించాడు. వాడిని జయించి అభిషేకాన్ని మీరు మాకు దయచేయి. అమాలేకులను దావీదు జయించి తన వారిని దక్కించుకున్నట్లుగా సాతానుని జయించి సాతాను దొంగిలించిన వాటిని మేము దక్కించుకునే అట్టి కృపలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతమంది ఏ సమస్యలతో, ఇబ్బందులతో, ఏ పోరాటాలతో, ఏ శ్రమల్లో, ఏ శోధనలో, ఏ నిందల్లో ఉన్నారో ప్రతి వారిని మీరు ఈ దినం దర్శించయ్యా, విడిపించయ్యా. దావీదును తప్పించినట్లుగా, దావీదుకు తోడుగా ఉన్నట్లుగా ప్రతి వారికి మీరు తోడుగొండి విడిపించు. శత్రు బంధకాలు తెంచివేయండి, ఆటంకములు తొలగించండి, అభ్యంతరాలు తొలగించండి, ప్రతి సాతాను కార్యాలు మీరు దూరపరచండి. ఓ రాబా సఖారల రహందర నమ రిబారా సి రిబారా ఖారల రబా షందరల రబా. తప్పించండి దేవా. నీ ప్రజలమైన మాపై నీ కృప చూపండి. ఆయన తన మీ ఎడల తన కృపను తొలగింపను లేదని కృప చూపుచున్న దేవా, మమ్మల్ని తప్పించాలి, మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని విడిపించాలని మాపై కృప చూపుతున్న గొప్ప తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నీకు వందనాలు దేవా, నీకు నమస్కారాలయ్యా. నీ గొప్ప నామాన్ని బట్టి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతమంది ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, గర్భఫలం లేని వారు ఎంతమంది ఉన్నారు, జాబ్ లేని వారు ఎంతమంది ఉన్నారు, ఏ సమస్యలతో, ఆయా పోరాటాలతో, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎంతమంది ఉన్నారు. ప్రతి వారిని మీరు విడిపించండి. మా దేశంపై మీ క్షేమం, మా రాష్ట్రాలపై మీ క్షేమం యేసయ్యా మీరు దృష్టించమని ప్రార్థిస్తుంది. నీ క్షేమంతో నింపయ్యా. మానభంగాలు, అయా తండ్రి, అక్రమాలు, దొంగతనాలు, మోసాలు, అయా కక్షలు, భేదాలు, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు అన్నిటి నుండి విడిపించండి. మా దేశాలపై, మా రాష్ట్రాలపై నీ క్షేమము, నీ సమాధాన సన్నిధి దిగునుగా కానీ ఉపవాస ప్రార్థనలు ప్రార్థిస్తున్నాం నాయన. మీ క్షేమంతో నింపండి. మా ప్రార్థన మీరు ఆలకించండి. నిశ్చయముగా యెహోవా మా మొరను ఆలకించి ఉన్నాడని మేము నమ్ముతున్నాం ప్రభు. ఈ దినం బలహీనులం, మమ్మల్ని బలపరచండి. పాపులం, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఈ దినమే నీ ఉద్దేశములన్నీ మా నెరవేర్చి
నీ చిత్తానుసారంగా నడిపించమని, నీ ఇష్టానుసారంగా నడిపించమని, మీరే మనం కనుగొనమని, మమ్మల్ని లేవనెత్తమని, దావీదును పట్టాభిషేకంతో రాజుగా అభిషేకించినట్లుగా, సౌలు చేతికి దావీదును అప్పగించకుండా తప్పించినట్లుగా, ఈరోజు శత్రు చేతికి మమ్మల్ని అప్పగించకుండా దేవ మీరే తప్పించి విడిపించి సహాయం చేయమని, ప్రతి దుష్టిని కార్యాలు మీరే లయపరచమని, అందరి బంధకాలు మీరు తెంచివేయమని, దుర్మార్గులు కట్టిన కట్లు, బాధ కట్లు, మాంత్రిక కట్లు, చాతబడి కట్లు, దురాత్మ కట్లు, అయా ప్రతి విధమైన అయా సమస్త కీడులు, కాడిమాడు మోకులు ఏసునామములో మీరు విడిపించమని ప్రార్థిస్తాం. ప్రతి కట్లు మీరు తెంచివేయండి అయ్యా. వెంబడిస్తున్న కీడుల నుండి విడిపించిన ఆయన, వెంబడిస్తున్న కీడులు, రాబోతున్న కీడులు, వస్తున్న కీడులు ఏసునామములో మీరు విడిపించండి. ఆరోగ్యంతో నింపండి, 50 దినాలు మీ మహిమతో నింపండి దేవా, నీ ప్రసన్నతతో నింపండి, నీ కార్యాలు రుచి చూచే వారంగా, నీ మేలు పొందుకునే వారంగా 50 దినాల ముగింపులోనే అయ్యా, ఈ దినాల్లోనే నీ శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, దర్శనాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుము గాక. మీరు మాతో ఉన్నారని ఒక రుజువు చూపయ్యా. మా ప్రార్థన ఆలకించండి. నూతన కార్యాలు మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా మీరే పుట్టించి బలపరిచి స్థిరపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలని. ఇంతవరకు ప్రార్థన ఏకీభవించడానికి, దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఇట్టి అనుకూలతమైన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మరలా రేపటి దినం మనం కలుసుకుందాం. ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. అనేకులను ప్రభు సన్నిధిలో మనం త్రిప్పుతాం. ఈ మాటలు ధ్యానించుకుందాం. ప్రభు వాక్యానుసారంగా జీవితం, ప్రార్థనలు ఏకీభవించి ప్రభు కార్యాలు మనం చూద్దాం. ఇంకా అంత మాత్రమే కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ లో కానీ, ఫోన్ ద్వారా కానీ మీరు తెలియచేయండి. మనం అందరం ప్రార్థిద్దాం ఏకీభవించి. ప్రభు కార్యాలు మనం చూద్దాం. రేపటి దినం మరలా మనం కలుసుకుందాం. ప్రభు ఆయన అత్యధికమైన కృప మనకు తోడుగా ఉంచి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.